అస్మద్గురుభ్యో నమః. 7 వ్యాఖ్యానంలో 4వ పదిలో 2వ తిరువాయిమొഴി పాలనాయ్. ఎప్పుడో భూతకాలంలో జరిగిపోయినటువంటి సన్నివేశాలని, ఆ కాలంలో అప్పుడు ఎలా జరిగాయో ఈ కాలంలో వాటన్నింటినీ ప్రత్యక్షంగా సేవించాలని ఆళ్వార్ నాయకి ఆశపడుతోందని తాయిమార్ తల్లిగారు చెప్పేటువంటి పాసురాలు. కిందటి పాసురంలో భుజ సౌందర్యం కలిగినటువంటి నప్పిన్న పిరాటి కోసమని 7 ఎద్దులని స్పృశించినటువంటి వాడు ఆ కృష్ణ పరమాత్మ యొక్క తిరువడిగళ్ల మీద ఉన్న తిరుత్తుజాయిని కోరుకుంటోంది మా అమ్మాయి అన్నారు తల్లిగారు. ఇప్పుడు ఈ పాసురంలో ఏం కోరుకుంటుందో చూద్దాం. ఆరాంపాటు மணிச்செடியாமல் நப்பின்னை பிராட்டிக்கு உதவினா போலன்னிக்கே ஸ்ரீ பூமி பிராட்டிக்காக தன்னை அழியமாறியும் உதவின அவனுடைய திருவடிகளில் திருத்துழாயை ஆசைப்படா நின்னாள் என்கிறார். ఏం చెప్పారు? మనిచ్ఛజియామల్. ఈ అవతారంలో మనిషి అజియామల్ అంటే మనుష్యుడి యొక్క స్వరూపంతోనే, అంటే మనిషిగానే ఉండి ఏదో నప్పిన పిరాటి కోసం సహకరించాడు కదా, అలా కాకుండా అంటే ఏమిటి, నప్పిన పిరాటికి సహకరించినప్పుడు మామూలు కృష్ణ పరమాత్మగా ఉండే సహకరించాడు. కానీ శ్రీ భూమి పిరాటికాగా తన్னை అజయమారిயும் ఉదవిన అవనుடைய తిరువడిగలిల్, భూమి పిరాటి కోసమని తన స్వరూపాన్ని కూడా పోగొట్టుకొని వరాహంగా అవతరించినటువంటి వాడు కదా. అలా వరాహ స్వరూపుడై తన స్వరూపాన్ని మనుష్య రూపాన్ని కూడా పోగొట్టుకొని ఆ భూమి పిరాటికి సహకరించాడు కదా. అలాంటి ఆ వరాహ పెరుమాళ యొక్క, వరాహ నాయనార్ల యొక్క తిరువడిగలిలో ఉన్నటువంటి తిరుత్తుజాయిని మా అమ్మాయి ఆశపడుతోంది అంటున్నారు ఈ పాసురంలో. పాసురం మా மண்மளந்தை பொருட்டு ஏனமாய் ஆதியங்காலத்து அகலிடங்கீண்டவர் பாதங்கள் மேலணி பைம்பொந்துழாய் என்னே ஓதுமால் எய்தினள் என் மடந்தையே என் தன் மடந்தையே. மாதர் மண்மடந்தை பொருட்டு ஏனமாய் ஆதியங்காலத்து அகலிடங்கீண்டவர் பாதங்கள் மேலணி பைம்பொந்துழாய் என்னே ஓதுமால் எய்தினள் என் தன் மடந்தையே. మాదర్ మా మన్మడందై పొరుట్టు. మాదర్ అంటే స్త్రీలలో మిక్కిలి శ్రేష్ఠురాలును మా శ్లాఘ్యురాలును అయినటువంటి మన్మడందై పొరుట్టు శ్రీ భూమి పిరాటి కొరకు ఏనమాయ్ వరాహ వేషమును ధరించిన వాడును ఆది అంకాలట్టు కల్పాదియు సుందరమును అయినటువంటి కాలమునందు ఇడం కేండవర్ విశాలమైన భూమిని ఇడం కేండవర్, అగలంటే విశాలమైనటువంటి ఇడం భూమిని కీండవర్ పైకెత్తినటువంటి వాడు అయినా శ్రీయప్పతి యొక్క పాదంగల్ మేల్ పాదముల మీద చనకాది పరమ ఋషులు సమర్పించినటువంటి పై పొంతుజాయ్ అనే అని పై పొన్ తుజాయ్ ఎందే సమర్పించినటువంటి పచ్చని సుందరమైనటువంటి తులసి అనియే ఓదుం ఎల్లప్పుడూ పలుకుతూ ఉంటుంది మా అమ్మాయి. పలికేటట్లుగా ఏదినల్ వ్యామోహాన్ని పొందిందని మా అమ్మాయి. ఎంతన్మడందై నా నమ్రత కల చిన్నది అంటున్నారు తల్లిగారు ఈ పాసురంలో. తాత్పర్యం, తన యొక్క దివ్య రూపాన్ని పోగొట్టుకొని వరాహ అవతారం ఎత్తి భూమి పిరాటికి ఉపకరించినటువంటి పరమ ఉపకారకుని యొక్క పాదార విందాలలో
పరమ ఋషులు పరమ భక్తితోటి సమర్పించినటువంటి తులసి దళములను కోరినదై నా చిన్నది వాటినే అనుసంధానం చేస్తూ ఉన్నది అంటున్నారు. ఆరాయిరప్పడి నిరతిశయ సౌందర్య సౌశీల్యాది కళ్యాణ గుణ మహోదయాన శ్రీ భూమి பிராட்டிக்காகப்போய் கல்பத்தினுடைய ஆதி காலத்திலே அதி ரமணீய திவ்ய வராக ரூபனாய் தன்னுடைய திவ்ய தம்ஷ்டையாலே பிரளய சமயத்தில் அசாதலஸ்தமான பூமண்டலத்திலே இடந்து எடுத்தருளினவன் பாதங்கள் மேலணி பைம்பொன்றுழாய் என்னே ஓதுமால் எய்தினள் என் தன் மடந்தை என்கிறாள். సాటిలేని సౌందర్యము, సాటిలేని సౌశల్యము మొదలైన కళ్యాణ గుణాలకి మహోదతి లాంటి ఆవిడైనటువంటి శ్రీ భూమి పిరాట్టి కోసమని కల్పము యొక్క కల్ప ఆదిలో మిక్కిలి రమణీయమైనటువంటి దివ్యమైనటువంటి వరాహ రూపాన్ని తాల్చినటువంటి వాడై తన యొక్క ఆ కోరల మీద దివ్య దంష్ట్రయ్యాలి, ఆ దంతముల మీద ప్రళయ సమయంలో రసాతలస్తమాన భూమండలத்தை ఇడందెడుత్తి అరుడినవన్. ప్రళయ సమయంలో రసాతలస్తమైన భూమండలాన్ని పైకి ఎత్తినటువంటి వాని యొక్క పాదంగల్ మేలని ఆ తిరువడిగళ్ల మీద ఉన్నటువంటి పైంపొంతుజాయ్ ఎన్నే పై పచ్చనైనటువంటి పన్ను స్పృహణీయమైనటువంటి తుజాయ్ తిరుత్తుజాయ్ అనే ఓదుమాల్ ఎయిదినల్ ఎన్ తన్మడందై. అలా అదే రీతిగా మా అమ్మాయి ఎల్లప్పుడూ కూడా దాన్నే జల్పిస్తూ ఉన్నదండి. ఎంతన్ మడందై నా నమ్రత గల చిన్న అమ్మాయి అని చెప్పారుగా, అది ఆ రీతిగా. పన్నీరాయర్పడి అనంతరం శ్రీ భూమి பிராட்டிக்கு உதவின శ్రీ வராகநாயனார் திருவடிகளில் திருத்துழாய் என்று எப்போதும் சொல்லும்படி அவள் పిచ్చేరినాள் ఎన్గిరాள். ఈ శ్రీ భూమి పిరాట్టి కోసమని సహకరించినటువంటి వరాహనాయనార్ల యొక్క తిరువడిగళ్లలో ఉన్న తిరుత్తుజాయనే ఎప్పుడు పలికేటట్లుగా ఇవాళ వ్యామోహంలో ఉన్నారు. మా అమ్మాయి చాలా వ్యామోహ పడిపోయిందండి ఆ తిరుత్తుజాయ కోసం అంటున్నారు. నారీణాం మాదర్ అంటే నారీణాం ఉత్తమయ్యాయి అంటే ఉత్తమమైనటువంటి స్త్రీలోకంలోనే శ్రేష్ఠురాలుగా ఉన్నటువంటి ఆమె ఎవరావిడ? భూమి పిరాట్టి. శ్లాఘ్యయ్యాన శ్రీ భూమి పిరాట్టిక్కాగా మా మణ్మడందై పొరుట్టు. శ్లాఘ్యమైనటువంటి శ్రీ భూమి పిరాట్టి కోసమని ఏనమాయ్ ఆదియం కాలత్తు నీర్కుం సేత్తుక్కుం ఇరాయాద వరాహ వేషத்தை ఉడయ్యనాయ్. ఎందుకు వరాహ అవతారం ఎత్తాడని? ఎన్నెన్నో కనబడేటువంటి జీవులు ఇంకా ఉన్నాయి కదా, ఎందుకు ఆ వరాహ అవతారం ఎత్తాడు పరమాత్మ అంటే? వరాహ అవతారం అంటే నీళ్లల్లోనూ ప్రయాణం చేయగలదు, బురదలోనూ తిరగగలదు. అందుకని అడ్డు లేకుండా ఉండాలి కదా. ఇప్పుడు భూమిని రక్షించాలి అంటే ఆ రక్షణకి ఏది అవసరమో ఆ రీతిగా అవతారం ఎత్తినటువంటి వాడు పెరుమాడు. అలాంటి వరాహ అవతారాన్ని ఎత్తి కల్పాదియాయ్ అంటే ఆదియం కాలత్తు అగలడం కేండవర్. కల్ప ఆదిలో ప్రాదుర్భావ యోగ్యతయ్యాగిర నన్మయ్యై ఉడయ్య కాలత్తులే. ఆయన అవతరించడానికి యోగ్యత కలిగిన విలక్షణమైన కాలత్తులే విస్తీర్ణయ్యాన పృథివీ విస్తారమైనటువంటి విశాలమైన భూమండలాన్ని అండత్తి నిన్ను ఒట్టు విడు విత్తెడుత్తు కొండు ఏరిన అవరుడయ తిరువడిகளின் మేలే. అదో ఆ అండమ నుండి విడిపించి పైకి తీసుకొచ్చినటువంటి ఆ వరాహనాయనార్ల యొక్క తిరువడిగళ్ళ మీద ఉన్నటువంటి సనకాదిగల్ శాస్తిన సనకాది ఋషులు పరమ ఋషులు సమర్పించినటువంటి పసుత్త దర్శనీయమాన తిరుత్తుజాయి అన్నే. పచ్చనైనటువంటి అందమైనటువంటి తిరుత్తుజాయి అని ఎప్పోదుం సొల్లుంబడియానా ఎప్పుడు చెప్పేటట్టుగా భ్రమత్తై అడైందాల్ భ్రమని కలిగి ఉన్నదండి మా అమ్మాయి. విలక్షణமான మడపత్తై ఉడయ్యవరు. నా యొక్క విలక్షణమైన విధేయతని కలిగినటువంటి మా అమ్మాయి అంటున్నారు తల్లిగారు ఈ పాసనంలో. 7
మాదర్ అంటే అజగు సౌందర్యం. నిరుపాధిక స్త్రీత్వత్తయ్యుడయవల్యన్నుదల్, అదిగో నిరుపాధికమైనటువంటి స్త్రీత్వత్వాన్ని కలిగినటువంటి ఆవిడ ఎవరి? భూమి పిరాటి. మాదర్యన్ను అంటే ఏమిటి? నిరుపాధిక స్త్రీత్వము అంటే కింద ఇస్తున్నారు అరుంబదంలో చూడండి. అల్లాదారైపోలే కర్మోపాధికం అన్ను ఎన్నపడి, మిగతా వాళ్ళ వల్లే కర్మ కారణంగా వచ్చినటువంటి ఆవిడ కాదండి ఈవిడ అనే దాన్ని తెలుస్తూ నిరుపాధిక స్త్రీత్వము కలిగినటువంటి ఆవిడ అంటున్నారు. అంటే ఉపాధిని పట్టి వచ్చి అవతరించినటువంటి ఆవిడ కాదు, ఆవిడ నిరుపాధిక స్త్రీత్వత్వం కలిగినటువంటి ఆవిడ. అది అహం శిష్యా చ దాసీ చ భక్తా చ త్వయి మాధవ ఎన్నది. అహం నేను నీకు శిష్యురాల్ని, దాసీని, భక్తుడిని అని చెప్పినట్లుగా మాధవ ఎన్నది. భక్తా చ త్వయి అన్నత్తై పత్త, అందులో భక్త అని కూడా ఒక పదం ఉన్నది కదా, అలా నీకు నేను భక్తురాలనయ్యా అనే దాన్ని బట్టి స్నేహయుక్త ఎన్నదు, మంచి స్నేహ స్వభావం కలిగినటువంటి ఆవిడ అని. అదిగో మాదర్ ఎన్ను కాదలాయ్ స్నేహమయిక్కై ఎన్నుదల్, స్నేహయుక్త ఎన్నుదల్, స్నేహభావము కలిగినటువంటి ఆవిడ పెరుమాళ్ళ విషయంలో. మడందై పొరుట్టు శ్లాఘ్యయాన శ్రీ భూమి విరాట్టి పొరుట్టు, కొనియాడదగినటువంటి శ్రీ భూమి పిరాట్టి విషయంలో పొరుట్టు అని అంటే ఏమిటి? నాచ్యార్ తిరుమడిలో తాంబుగది పాసిపడిందు కిడంద భూమి పిరాట్టిప్పు ఎన్నపడి, పాచిపట్టిపోయి ఉన్న నీళ్ళల్లో పడేయటం వల్ల పాచిపట్టిపోయి ఉన్న భూమి పిరాట్టి కోసమని అని. ఏ నమాయ్ பாசித்தூர்த்து கிடந்த பார் மகள் என்கிறபடியே பிரணயினி உடம்பு பேணாதே கிடக்க, பிரணயி உடம்பு பேணி இருக்கையாவது பிரணயித்வத்துக்கு போராதே. மாசுடம்பில் நீர் வாரா மானமிலா பன்னியாய் சேசு என்கிறபடியே நீருக்கும் சேத்துக்கும் இழையாத ఒడివయ్యుడయ్యనాయ్. ఏనమాయ్ వరాహావతారం ఎత్తి ఏం చేశాడు? పాసిత్తు కిడంద పార్మగల్ ఎంగిరపడియే, పాచి పట్టిపోయి ఉన్నటువంటి భూమి పిరాటి అని చెప్పినట్లుగా ప్రణయిని అంటే ప్రియురాలైనటువంటి భూమి పిరాటి అలంకరించుకోకుండా ఉంటే ఆ ప్రియుడు కూడా అలంకరించుకోవటం ఆ ప్రణయత్వానికి సరిపోదు కదా. అందుకని ఈయన కూడా వరాహ పెరుమాళుగా వెళ్ళాడు అక్కడికి. మాసు ఉడంబిల్ నీరువారా మానమిలా పన్నియాయి చేసు. మాసుడంబిల్ మాలిన్యము కలిగినటువంటి ఆ దేహంలో నీరువారా మానమిలా పన్నియాయ్, అదిగో ఆ వరాహావతారం ఎత్తినటువంటి తేజస్సు అని చెప్పినట్లుగా ఎందుకు వరాహావతారం ఎత్తాడంటే నీరుక్కుం చేతుక్కుం ఇళయాద వడివయ్యుడయ్యనాయ్, నీటికి బురదకి కూడా ఎదురు లేనట్లుగా ఉండేటువంటి శరీరం ఆ వరాహావతారం, అలా వరాహ రూపిగా అయ్యాడు. ఇప్పుడు ఆది అంకాలత్తు వరాహ కల్పத்தின் ఆదిలే. ఆది అంటే వరాహ కల్పం యొక్క ఆదిలో ఆరంభంలో, అంకాలత్తు అజగీయ కాలత్తు అందమైన కాలం, రక్షకనానా ரக்ஷகனானா அவன் தன் விபூதி ரక్షణத்துக்காக కొండ కోలత్తై అనుభవిక్కిర కాలమాఘయ్యాలే. ఏంటండి కాలానికి సౌందర్యం ఏమిటండి అంటే రక్షకుడైనటువంటి సర్వేశ్వరుడు తన విభూతిని రక్షించుకోవటం కోసమని ఒక స్వరూపాన్ని తాల్చి కొండ స్వీకరించినటువంటి స్వరూపాన్ని అనుభవించినటువంటి కాలం కావటం చేత మరి అంతే కదా, భూమి పిరాటికి గొప్ప ఆపద సంభవిస్తే మరి ఆవిడని రక్షించాలి కదా. భూమి పిరాటి కూడా తన విభూతిలోని ఒక ఆవిడే కదా. అందుకని ఆవిడని రక్షించటం కోసమని స్వీకరించినటువంటి స్వరూపాన్ని అనుభవించిన కాలం కావటం చేత అల్వార్లు అంకాలత్తు అందమైనటువంటి కాలం అరిగే కాలం ఎంగిరారు.
ஆகல் இடம் கீண்டவர் மகாபிருதிவியை அண்டபித்தி நின்றும் ஒட்டு விடுவித்து எடுத்து கொண்டு ஏறி அவனுடைய திருவடிகளிலே ரோமாந்தரஸ்தாம் முனையாஸ்துவந்தி என்று சனகாதிகள் இட்ட திருத்துஜாயை ஆயித்து இவளை ఆశయப்படுகிறது. అదిగో మహాపృథివిని గొప్పదైన ఈ భూమండలాన్ని అండభిత్తి నుండి ఒట్టు విడివిత్తెడుతుక్కొండు అదిగో ఆ అండభిత్తి నుండి విడిపించుకొని బయటికి తీసుకొచ్చి ఏరి ఎత్తి అవనుடைய తిరువడిగలిలే ఏరినటువంటి ఆయన యొక్క అంటే గొప్పదైనటువంటి భూమండలాన్ని అండభిత్తి నుండి విడదీసి పైకి తీసుకొచ్చాడే ఆయన యొక్క ఆ వరాహనాయనార్ల యొక్క తిరువడిగలలో ரோமாந்தரஸ்தாமுனையாஸ்துவந்தி என்னும் திருத்துஜாய் சனகாதிகள் இட்ட திருத்துஜாயை ஆயித்து இவளை ఆశப்படுகிறது. ఆ సనకాది అంటే ఉత్తిష్ట తస్య జలాద్ర కుచ్చే మహావరాహస్య మహీం ప్రగృహ్య విధూన్వతో వేదమయం శరీరం రోమాంతరస్థాం ఉపనయం స్తువంతి అని విష్ణు పురాణంలో చెప్పినట్లుగా ఆ సనకాది ఋషులు సమర్పించినటువంటి తిరుత్తుజాయిని కదా ఈవిడ ఆశపడినది. పోదుమాల్ ఏదినల్ ఇత్తై ఎప్పోదుం సొల్లుంబడి పిచ్చేరినాள். ఇప్పుడు ఆ సన్నివేశాన్ని మా అమ్మయ్య ఎప్పుడు అదిగో ఆ ఆది కల్పములో వరాహ కల్పంలో ఆ భూమి పిరాటిని వరాహ అవతారం ఎత్తి రక్షించాడు, మా అబ్బాయి రక్షించాడని ఇదే రీతిగా ఎప్పోదుం సొల్లుంబడి పిచ్చేరినాள். ఎప్పుడు అదే విషయం చెప్పేటట్టుగా వ్యామోహపడిపోయిందండి మా అమ్మాయి. ఎంతన్మడందయ్యై అవనన్నో పిచ్చేరువాన్ ఎన్నిరుక్కిరాళ్ ఇవల్. వాస్తవానికి ఈవిడ సౌందర్యానికి మా అమ్మాయి సౌందర్యానికి ఆయన పిచ్చెత్తాడు, కానీ ఇప్పుడు ఆయన కోసం మా అమ్మాయి వ్యామోహపడుతోంది. இப்பருவத்தை கண்டார் படும் அத்தை இப்பருவம் உடையவா ఇవల్ పడువదే అవనన్నో పిచ్చేరు. వాస్తవానికి అవదని కదా ఆయన కదా పిచ్చెత్తవలసినటువంటి వాడు, కానీ ఈ పరువత్తై కండారు పడుం అత్తై ఈ వయసుని చూసినటువంటి వాళ్ళు పడవలసినటువంటి పాటలు. ఈ పరువం ఉడయ్య ఇవల్ పడువదే, ఈ పరువం కలిగినటువంటి ఈమె మా అమ్మాయి పడుతోంది. వాస్తవానికి ఈవెని చూసి ఆయన పడాలండి ఆ పాటలన్నీ, కానీ ఇప్పుడు మా అమ్మాయే పడుతోంది ఆ పాటలన్నీ అంటున్నారు ఆళ్వార్ నాయకి తల్లి గారు ఈ పాత్రంలో. பாசுரம். மாதர் மாமடந்தை பொருட்டு ஏனமாய் ஆரியங்காலத்து அகலிடம் கீண்டவர் பாதங்கள் மேலணி பைம் பொந்துழாய் என்னே ஓதுமால் ஏதினல் எந்தன் மடந்தையே. ஏஷாம் பாட்டு அமிர்தமதன தசையிலே பெரிய பிராட்டியாரை திருமார்பிலே வைத்து அருளின அவனுடைய திருவடிகளில் சாத்தின திருத்துழாயை ఆశెప్పడా నిన్నాల్ ఎంగిరాల్. అమృత మదనాన్ని చేసే సమయంలో అంటే సముద్రాన్ని చెలిగిన సమయంలో పిరాటిని వక్షస్థలంలో ఉంచుకొని అనుగ్రహించినటువంటి ఆయన యొక్క తిరువడిగలలో ఉన్నటువంటి తిరుత్తుజాయిని మా అమ్మాయి ఆశపడుతోంది అంటున్నారు ఈ పాఠంలో. మడందయ్యై పొన్కమల తిరుమాదినై தடங்கொடார் மார்பினில் வைத்தவர் தாளின் மேல் வடங்கொள் பூம் தந்துழாய் மலர்க்கே இவள் மடங்குமால் வானுதலீர் என் மடக்கும்பே. మడందయ్యై అంటే యవ్వనము కలదియు, సుందరమైనటువంటి కమలం తామర పుష్పముని వాసస్థానముగా కలిగినటువంటి ఆవిడ తిరుమాదినై తడంకొల్. ఆ తిరు అని ఎడి తిరునామము కలదియును అయినా తిరుం ఆదినై తడం స్త్రీని తటం కొల్ వైశాల్యము కలదియు. తార్ మార్బినిల్ వైత్తవర్ మాల కలదియును అయిన వక్షస్థలమందు ధరించిన వాని యొక్క తాళిన్ మేల్ పాదముల యందు సమర్పించినటువంటి వడం కొల్ పూ
అంటే గుచ్చుట కలిగినటువంటి సుందరమైన వడంకొల్ పూతన్, సుందరమైన చల్లని అందం ఎర్రనైనటువంటి తుజాయ మలర్కు, తులసి పుష్పమాలకు ఆశపడి వాళ్ ఉజ్వలమైనటువంటి నుదలీరు ముఖము కలవారా ఎన్ మడం నాకు భవ్యురాలై కొంబు ఇవల్ మడంగు, రబ్బలి కొమ్మవలే ఉండేటువంటి అతి సుందరురాలైన ఈప అవసన్నయ్యై పడి ఉన్నది. తాత్పర్యం చూద్దాం. నాకు మిక్కిలి భవ్యురాలుగా ఉండేటువంటి నా చిన్నది మా అమ్మాయి అమృత మదన కాలంలో క్షీరార్ణవం నుండి ఆవిర్భవించినటువంటి శ్రీదేవిని తన వక్షస్థలంలో ధరించాడు కదా. ఆ ధరించినటువంటి భగవంతుడి యొక్క దివ్య పాదార విందాలలో తనకాది పరమ ఋషులు సమర్పించినటువంటి తులసి మాలలను ఆశపడుతోంది. అది లభింపకపోవటం వల్ల మిక్కిలి మోహపడి ఉన్నది మా అమ్మాయి అంటున్నాడు. ஆறாயிரப்படி மடந்தையை சர்வலோகேஸ்வரியாய் சௌந்தர்ய சௌகுமாரியாதி அனவதிக குணகண விபூஷிதையாய் இருந்த பெரிய பிராட்டியை அதி விசாலமாய் அதி பரிமள துளசி விலசிதமான திருமார்பில் வைத்தவர் தாளின் மேல் வடங்கொள் ஓம் தன் துழாய் மலரை ஆசைப்பட்டு பெறாமையாலே முடிந்தாள் ఎన్ను అలత్తుగిరాల్. లోకాలన్నిటికీ ఆయన ఈశ్వరైతే ఈవిడ ఈశ్వరి, పరిపాలించేటువంటి ఆవిడ సౌందర్యము సౌకుమార్యము లాంటి సాటిలేని అనవధికమైనటువంటి గుణాలతోటి, గుణాలనే ఆభరణాలు, అలాంటి గుణాలు కలిగినటువంటి ఆవిడైన పిరాటిని అతి విశాలమైనటువంటి మిక్కిలి పరిమళాలని ప్రవహింపచేస్తూ ఉండేటువంటి తులసితోటి విలసితమైన, అంటే తులసి మాల ఆయన వక్షస్థలంలో, ఆ తులసిమాల ఎలా ఉంది, మిక్కిలి పరిమళాలను కలిగి ఉన్నటువంటి తులసిమాల, అలాంటి తులసిమాలని వక్షస్థలంలో ధరించి ఉన్నాడే ఆ సర్వేశ్వరుడు. ఆయన యొక్క తిరువడిగళ్ళ మీద ఉన్నటువంటి వడంగొల్ పూంతంతుజాయ మలరై ఆశపట్టు, అదిగో అలాంటి ఆయన యొక్క తిరువడిగళ్ళ మీద ఉన్నటువంటి పూం తన్ తుజాయ్, అంటే పుష్పాలతోటి తన్ చల్లనైనటువంటి అందమైనటువంటి తుజాయ్ తిరుత్తుజాయిని మలరై ఆశపట్టు పెరామయ్యాలే. మలరై పుష్పాలు తిరుత్తుజాయి కలిపినటువంటి ఆ మాలని ఆశపడి లభించకపోవటం చేత ముడిందాల్ ఎన్ను అలత్తుగిరారు, పెరామయ్యాలే ముడిందాల్ ఎన్ను అలత్తుగిరాలు. అదిగో అవసన్న, ముడిందాలంటే నశించిపోయిందని కాదు, ఇక్కడ అవసన్నయై పడి ఉన్నది అంటే ఏ చైతన్యం లేనట్లుగా అలాగా పడి ఉన్నది మా అమ్మాయి అంటున్నారు. పన్నీరాయర్పడి అనంతరం అమృత మదన రసయ్యిలే பிராட்டியை திருமார்பிலே வைத்தவனுடைய திருவடிகளில் திருத்துஜாய நிமித்தமாக இவள் துவளா నిన్నాల్ ఎన్గిరార్. అమృత మదన సమయంలో పిరాటిని వక్షస్థలంలో వేంచేపు చేసుకున్నటువంటి సర్వేశ్వరకు తిరువడిగళ్ళల్లో ఉన్న తిరుత్తుజాయి కోసమని ఇవాళ తువలా నిన్నాడు, ఈవిడ ఇలా అలమటిస్తోంది అంటున్నారు తల్లిగారు. మడందయ్యే అంటే నిత్యానుభావ్యమాన మడందై పరువత్తే ఉడయ్యలాయ్, నిత్యము అనుభవించదగినటువంటి యవ్వనం కలిగినటువంటి ఆవిడ వికాసి కమలే స్థిత ఎంగిరపడియే దర్శనీయమాన తామరై పూ విద్యా తామరై పూవిల్ తామరై పూ ఇరుప్పిడమాగవడయ్యలాయ్. అక్కడ పదాలు సరిగా పడలేదండి, కాబట్టి తామరై పూ ఇరుప్పిడమాగ ఉడయ్యలాయ్, తామర పుష్పాన్ని వాసస్థానముగా కలిగినటువంటి ఆవిడ శ్రీదేవి ఎంగిరపడియే తిరునామత్తై ఉడయ్యలాయ్. శ్రీదేవి అని పేరు కలిగినటువంటి తిరునామాన్ని కలిగినటువంటి ఆవిడ స్ఫురత్కాంతిమతి ఎంగిరపడియే మాది మయ్యాల్ ఉండాన
సౌందర్యాదిகளை ఉడయ్యవళై. అదో స్ఫురత్ కాంతిమతి, ప్రకాశించేటువంటి ఆవిడ అని చెప్పినట్లుగా మాదిమయ్యాలు ఉండాన సౌందర్యాదిகளை ఉడయ్యవళై అంటే కాటుగా అలంకరించుకోవటం ఇలాంటి వాటి వల్ల అలాంటి సౌందర్యాలను కలిగినటువంటి ఆవిడ. పరప్పై ఉడైతాయి, మంచి విశాలమైనటువంటి ఈశ్వరత్వ సూచకమానమాలయ్యుడయ్యా. ఆయన వక్షస్థలం మీద ధరించినటువంటి మాల చూడగానే ఈయనేనండి ఈశ్వరుడు అని తెలిసేటట్లుగా ఉన్నటువంటి అలాంటి మాలను ధరించినటువంటి తిరుమార్బిలే. ఆ వక్షస్థలమునందు యయౌ వక్షస్థలం ఎంగిరపడియే அவள் ஏறும்படி வைத்து அருளின அவருடைய திருவடிகளில் తత్కాలవర్తిగలాన దేవర్గల్ శాస్తిన. యయౌ వక్షస్థలాన్ని పొందింది అని చెప్పినట్లుగా అవల్ ఏరుంబడి వైత్తు అరుడిన ఆవిడ అందులోకి వేయించేసేటట్లుగా అనుగ్రహించినటువంటి ఆయన యొక్క తిరువడిగళ్లలో ఆ కాలంలో సంచరిస్తూ ఉండేటువంటి దేవతలు శాస్తిన అలంకరించినటువంటి తోడయ్యే ఉడయిత్తాయ్ మాలని ధరించినటువంటి వాడై దర్శనీయమాయ్ పులిరింద సెవ్వియ తిరుత్తుజాయ్ పూంతారుకు. దర్శనీయం అంటే అందమైనటువంటి చల్లనైనటువంటి ప్రకాశించేటువంటి తిరుత్తుజాయి పుష్పాల మాలకు ఉజ్వలమాన నెత్తి అయి ఉడయ్యవరుగడే. ఉజ్వలమాన ఇక్కడ చెప్పారు కదా, నుదుళ్ళు కలిగినటువంటి వాళ్ళు నుదలీరు, వాళ్ళు నుదలీరని అంటే ప్రకాశించేటువంటి నుదుళ్ళు కలిగినటువంటి వారా. ఎనక్కు భవ్యయ్యాయి వంజి కొంబు పోలే దర్శనీయాన ఇవల్ అవసన్నయ్యాయి చురులా నిన్నాళ్ళు. అదిగో ప్రబ్బలి తీగవలే అందమైనటువంటి ఈమె భవ్యయ్యాయి, నాకెంతో విధేయురాలుగా ఉంటుంది. అలాంటి ఈవిడ అవసన్నయ్యాయి చురులా నిన్నాళ్ళు, దుఃఖంతో వేడెక్కిపోతూ ఉన్నది అని. ఉంగళై పోలే ఎవళయ్యం ఉజ్వల అవయవై కానవల్లేన్ ఎన్ను కరుత్తు. మీలాగా మా అమ్మాయిని కూడా ప్రకాశించేటువంటి అవయవాలు కలిగిన దానిగా నేను చూడలేకపోతున్నాను అని భావట. వడంకొల్కై తజైత్తలాగ ఉమాం అడ్డగించవచ్చును అనేటువంటిది అర్థం. 7 వ్యాఖ్యానం. మడందయ్యై எப்போதும் ఒక్క భోగ్యమాన పరువత్తై ఉడయ్యవళై. మడందై యవ్వనంలో ఉన్నటువంటి ఆవిడ. ఏదో ఇవాళ యవ్వనం అండి, కొంతకాలం అయ్యాక మళ్ళా మా అమ్మాయికి యవ్వనం తొలగిపోతుందేమో అందామంటే అలా కాదండి. ఎప్పుడు కూడా ఒకే రీతిగా భోగ్యమైనటువంటి వయస్సు కలిగినటువంటి ఆవిడ, పరువం వయస్సు కలిగిన ఆవిడ. వన్ కమలెత్తు తిరుమాదినై అతగే తామరై పూవై రుప్పిడమాగవడయ్యా తిరువాగిర పెన్ పిళ్ళయ్యై. అందమైనటువంటి తామర పుష్పాన్ని వాసస్థానముగా కలిగినటువంటి తిరు అనే నామము కలిగినటువంటి స్త్రీని సాక్షాత్ లక్ష్మీ, సాక్షాత్తుగా లక్ష్మీదేవే కదా ఆవిడ. అలాంటి ఆవిడని తాడంకొల్ ఇత్యాది పెరే పెరాట్టియార్కు దివ్య అంతఃపురమాగ పోరుంబడి ఇడం ఉడైత్తాయి. ఐశ్వర్య సూచకమానమాలయ్యై ఉడైత్తానమార్విలే వైత్తవారు. పెరే పిరాట్టికి దివ్యమైన అంతఃపురముగా ఉండటానికి తగినటువంటి వైశాల్యం కలిగినటువంటిదట. ఐశ్వర్యాన్ని సూచించేటువంటి మాలని ధరించినటువంటి మార్విలే వైత్తవారు. ఆ పుష్పంలో పుట్టినటువంటి ఈవెన్ని తీసుకువెళ్ళి ఆయన తన వక్షస్థలంలో వేయించేపు చేస్తున్నాడు. ఆ వక్షస్థలం ఎలాంటిదట, పెరియ పిరాట్టి లాంటి ఆవిడికి ఉండాలంటే అంతఃపురం కొంచెం గొప్పగా ఉండాలి కదండి. అలాంటి ఆవిడికి సరిపోయేటట్లుగా ఉన్నటువంటి ఎడం ఉడయిత్తాయి అంతఃపురమాగ పోరుంబడి ఎడం ఉడయిత్తాయి. విశాలమైనటువంటి ఐశ్వర్య సూచకమానమాలయ్యే ఉడయిత్తాన మార్విలే వైత్తవారు. ఐశ్వర్యాన్ని సూచించేటువంటి ఆ మాలని ధరించిన మార్విలే వైత్తవారు వక్షస్థలంలో ఉంచాడు. ఇదిగో ఎలాంటిదట, కింద అలయ విలందాన రుంబదు ఆయన వక్షస్థలం. మనకి రంగరాజస్థవంలో చూస్తాడు. మలయజ శిశిలిప్తం మాలతీ దామ తల్పం
సుమణి సరవితానం కౌస్తుభ స్వస్తి దీపం ధనుజౌషా విషాణోల్లేఖ చిత్రంచ లక్ష్మి లలిత గృహం ఉపాసే రంగ సర్వం సహోర అని ఎలా ఉంటుందట. మలయజ శశిలిప్తం. ఇది పెరాటికి తిరుమాళిక కదా, ఆయన యొక్క వక్షస్థలం. ఇంత క్రితం కూడా మనం చెప్పుకున్నాం. ఆ వక్షస్థలం మీద ఎప్పుడు ఏం పూస్తారు భక్తులైన వాళ్ళంతా? ఈ చందనాన్ని పూస్తూ ఉంటారు. అదే ఆ తిరుమాళికకి చల్లదనాన్ని ఇచ్చేటువంటిది అనమాట. మలయజ శశిలిప్తం. అది చందనాలన్నీ రాయటం వల్ల చక్కగా చల్లగా ఉంటుందట. మాలతీ దామ తల్పం. అదిగో మాలతీ దామ తల్పం, పూల మాల ధరించి ఉండేటువంటిది. సుమణి సరవితానం, మణులతోటి అంటే ఆ చందనాలు రాయటం వల్ల చల్లగా ఉండేటువంటిది. ఆ మాలతీధామ తల్పం అన్నారు. మరి దీనికి ఏం చెప్తారో గాని, సుమణి సరవితానం. మరి ఆ ఇంట్లో లైట్లు ఉండాలి కదండి. ఈయన వక్షస్థలంలో అలంకరించుకునేటువంటి ఈ ఆభరణాలు ఉంటాయి కదా మణులతోటి, ఆ మణుల యొక్క కాంతి అనే దీపాలు కలిగినటువంటిది. కౌస్తుభ స్వస్తి దీపం. ఎన్ని లైట్లున్నా కూడా దీపం వెలిగించాలి కదండి. కౌస్తుభమణి అనేటువంటి మంగళ దీపం కలిగినటువంటిది. ధనుజ వృష విషాణోల్లేఖ చిత్రం చ. ధనుజ, ఇదిగో ఆ 7 ఎద్దులని సంహరించినప్పుడు, లేదా కువలయ పీడాన్ని సంహరించినప్పుడు ఆ ఏనుగుల యొక్క దంతాలతోటి గీకినటువంటి వక్షస్థలం, గీకబడినటువంటి వక్షస్థలం కనుక అలా ధనుజ వృష విషాణోల్లేఖ చిత్రం. వృషం అంటే ఇదే 7 ఎద్దుల్ని ఈవిడ కోసం, నప్పిన్న పిరాటి కోసం అని 7 ఎద్దుల్ని ఏకతాటిన కట్టాడు కదా. అప్పుడు ఆ కొమ్ములు గీసుకొని ఉంటాయి కదా, అవే లేఖ చిత్రాలు. ఇంట్లో ఇళ్ళన్న తర్వాత వట్టి గోడలు ఉంచేస్తామా ఏంటి? కొంచెం పెయింట్స్ ఏదోటి ఉంచాలి కదా. అలాంటి లక్ష్మీ లలిత గృహం ఉపాసే. లక్ష్మీదేవి యొక్క లలిత గృహం, అందమైనటువంటి గృహాన్ని ఉపాసే అని రంగ సర్వం సహోర అని. ఎలా ఇందాక మాలతీ దామ తల్పం అన్నారు కదా. తుగుటుయాల ఊగాలి అంటే ఆయన మెడలో ఎప్పుడు వైజయంతి మాల ఉంటుంది కదా. ఆ మాల వైజయంతి మాల అనే ఉయ్యాలలో కూర్చొని ఊగుతూ ఉంటుందట. అంటే ఎప్పుడూ ఆవిడ మనలాగా ఏసీలు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా చందనం దాయబడటం వల్ల చందనంతో చల్లబడినటువంటి తిరుమాడిగా సెంట్రలైజ్డ్ ఏసీ అనమాట. ఇంకా ఆవిడికి లైట్లు చూద్దామా అంటే ఆయనక మెడలో వేయబడినటువంటి మణులతో కూడిన హారాలనేటువంటి లైట్లు, అవి ఉన్నంత మాత్రాన దీపం పెట్టాలి కదండి మంగళకరంగా. అంటే కౌస్తుభం అనేటువంటి మంగళ దీపం అన్నీ ఉన్నాయండి. గోడలు అలా బోడిగా ఉంటే ఏం బాగుంటాయి కనుక ఏదో ఒక ఫొటోస్ ఏదో పెట్టాలి కదా. అదిగో ఆ 7 ఎద్దులని ఏకతాటిన కట్టినప్పుడు ఆ కొమ్ములు గీరుకొని పడినటువంటి గీతలే. ఏమిటండి, ఎవరైనా వచ్చి ఏంటండి మీ ఇంట్లో ఈ పెయింట్ ఏమిటి అని అడిగారు అనుకోండి, ఏమిటి లేటెస్ట్ ఆ చిత్రలేఖనం అంటే ఏమిటట, చూడగానే మనకి అర్థం అవ్వకపోతే అది లేటెస్ట్ అట. చూడగానే స్పష్టంగా అర్థమైందనుకోండి అది లేటెస్ట్ పెయింటింగ్ కాదట. చూడగానే అర్థం కాకుండా ఆ ఇంటి యజమానో ఇంకొకళ్ళు ఎవరో వచ్చి ఏమిటండి అసలు ఈ గీతలు ఏమిటి, ఇలా ఉన్నాయి అని అంటే, ఇదిగో ఈ గీతల్లో ఉన్నటువంటి అర్థం ఇది అని ఇంకొకళ్ళు ఎవరైనా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు మనకి అర్థమైతే అది లేటెస్ట్ పెయింటింగ్ అట. అలాగా ఈయన వక్షస్థలం లక్ష్మీదేవి కూడా ఇలాంటి లేటెస్ట్ పెయింటింగ్లు పెట్టుకుందనమాట. ఏమున్నాయి దాని మీద? ఇదిగో ఇదేమిటో తెలుసా, ఈ పెయింటింగు ఆనాడు నప్పిన్న పిరాటిని వివాహం ఆడటం కోసం ఆయన 7 ఎద్దుల్ని ఏకతాటిని కట్టాడు కదా. ఆ కట్టినప్పుడు ఆ ఎద్దులు కొమ్ములతో పడతాయి గీతలు కదా, అదండి అని ఇంకెవరైనా చెప్పాలన్నమాట. అలాంటి వక్షస్థలం లక్ష్మీదేవికి వాసస్థానం అని చెప్పినట్టుగా అక్కడికి తీసుకొచ్చి పెట్టాడు ఆయన్ని. ఆవిడ్ని తీసుకొచ్చి అక్కడ ఉంచాడు. ఐశ్వర్య సూచకమాన మాలయ్యి ఉడైత్తానమార్ విలేవైత్తవర్ పశ్యతాం సర్వదేవానాం అయ్యో వక్షస్థలం హరేహే ఎంగిరపడియే. పశ్యతాం సర్వదేవానం, చూస్తూ ఉండగానే దేవతలంతా కూడా ఆవిడ యయో పొందింది. ఏమని? హరేహ వక్షస్థలం యయో, శ్రీహరి యొక్క వక్షస్థలాన్ని పొందింది ఆవిడ. అమృత మదన సమయత్తిలే. అమ్మా
அம்மானம் அம்மானமாக்கி இம்மார்பு பெற வேணும் என்னு தன் பாடு ஏறவரா அவளை இம்மார்விலே வைத்து கொண்டு அவனுடைய திருவடிகளின் மேலே பெரியா தொடையுண்டு தரிசனேமாய் குளிரிந்து செவ்வியை உடைத்தான திருத்துழாய் பூவை ஆசைப்பட்டு కిరయ్యామయ్యాలే సురుండు విజుందు కిరవా నిన్నాள். ఇదిగో అమృత మదన సమయంలో అమ్మా నమక్కు ఇమ్మారు అమ్మా నమక్కు ఇమ్మారు పెరవేణుం ఎన్ను తన్పాడు ఏరవరా. అమ్మా నేను ఈ వక్షస్థలాన్ని పొందాలయ్యా అని ఆవిడ అడిగితే அவளை இம்மார்விலே வைத்துக்கொண்டு அவனுடைய తిరువడిகளின் మేలే. అదిగో అలాంటి ఆవని వక్షస్థలంలో చేర్చుకున్నాడు కదా. ఆవిడ అలాంటి ఆయన యొక్క తిరువడిగళ్ళ మీద ఉన్నటువంటి దట్టముగా బాగా గుత్తగా గుచ్చబడినటువంటి మాల, అలాంటి దర్శనీయమైనటువంటి అందమైనటువంటి చల్లనైనటువంటి ప్రకాశము కలిగినటువంటి తిరుత్తుజాయి పువ్వుని ఆశపడుతోందండి మా అమ్మాయి. కానీ అది లభించలేదు. అందుకని సురుండు విజుందు కిరవానిన్నాడు. అందుకని సురుండు భ్రమపడిపోయింది, విజుందు వివసమై పడి ఉన్నది మా అమ్మాయి. వాణుదలీర్ వడియై వడయ్యా నుదలై వడయ్యవరుగడే ఉంగళై పోలేయవడై కాన్బది ఎప్పోదు. ఇదిగో మీరు చూస్తే ఎంత ప్రకాశిస్తూ ఉన్నారు, అలా మా అమ్మాయి ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది. మా అమ్మాయి అవయవాలు కూడా మీరు ఒడియై ఒడయ్య నుదలై ఒడయ్యవరుగడే మంచి ప్రకాశించేటువంటి నుదురు ప్రాంతాలు కలిగినటువంటి వాళ్ళు కదా మీరు. మీలాగా మా అమ్మాయి అవయవాలు కూడా ఎప్పుడలా ప్రకాశిస్తాయి. మా అమ్మాయి ఇదిగో భ్రమతోటి అలా వివసమై పడి ఉన్నదర్రా అని. ఎన్ మడ కొంబే ఎన్నై పిరియాదే எல்லா அளவிலும் అవికృతయ్యా ఇరుక్కుమవల్ పడుం పాడే ఇది ఎన్నై పిరియాదే నన్ను ఎడబాయకుండా எல்லா அளவிலும் అవికృతయ్యా ఇరుక్కుమవల్ ఎప్పుడు నన్ను ఒక్క క్షణం విడిచిపెట్టదండి. ఎప్పుడూ ఏకరీతికి ఒకే రాతిగా ఉండేటువంటి మా అమ్మాయి అవள் పడుం పాడేదు. ఆవిడ పడుతున్న పాటలు ఇవి. ఎప్పుడు నన్ను విడిచిపెట్టదు. అవికృతయ్యా ఇరుక్కుం ఏ మార్పులు లేకుండా చక్కగా ఉంటుంది మా అమ్మాయి. అలాంటి ఆవిడ పడుం పాడేదు, పడేటువంటి పాటు ఇది కదా అంటున్నారు ఆళ్వార్ నాయకి తల్లి గారు. மடந்தையை வன்கமலர் திருமாதினை தடங்கொடார் மார்பினில் வைத்தவர் தாளின் மேல் வடங்கொள் பூம் தன் துழாய் மலர்க்கே இவள் மடங்குமால் வாணுதலி என் மட கொம்பே. ఎట్టాం పాటు 8వ పాత్రం. అమృత మదన దశయిలే అయిపోయింది. 7వ పాట అయిపోయిందిగా. ఇప్పుడు 8వ పాట. శ్రీ జనకరాజన్ తిరుమగలుడయా విరోధి అయి పోకిన చక్రవర్తి திருமகன் திருவடிகளில் சாத்தினா திருத்துழாயை ஆசைப்படா நின்னால் என்கிறாள். శ్రీ జనకరాజన్ తిరుమగలుడయ విరోధియై పోకిన జనక మహారాజు కుమార్తె అయినటువంటి సీతాపిరాట్ యొక్క విరోధులని పోగొట్టినటువంటి చక్రవర్తి తిరుమగనని చెప్పబడేటువంటి రామచంద్రుని యొక్క తిరువడిగళ్లలో సమర్పించినటువంటి తిరుత్తుజాయిని ఆశపడుతూ ఉన్నదండి మా అమ్మాయి అంటున్నారు ఈ పాత్రంలో తల్లి గారు. కుంభుపోల్ సీదై పొరుట్టు இலங்கை நகரம் பெரியும் தவர் தாழினை பெரிகுயத்தவர் தாழினை மேல் அணிவம்பவை தன்னன் துழாய் மலர்க்கே இவன் அம்புமால் நான் இதற்கென் செய்கேன் நங்கை மீது. கொம்பு போர் சீதை பொருட்டு కొంబు పోల్ సీతై పొరుట్టు. కొంబు పోల్ అంటే ప్రబ్బలి కొమ్మవలే సుందరరాలును. సీతై పొరుట్టు అయోనిజ అయినటువంటి సీతాదేవి కొరకు ఇలంగై నగర్ లంకా నగరమందు అంబు ఎరి బాణాగ్నిని ప్రవేశించినట్లు చేసినటువంటి ఉయత్తవరు తాలినయమేల్ దశరథ పుత్రుని యొక్క పాదయుగ్మందు అని వంబవిష్
అని సమర్పించినటువంటి వంబవిష్ పరిమళముతో వికసించియు తన్ చల్లనిదైనటువంటి సుందరమైనటువంటి తుషాయ్ తులసి యొక్క మలర్కు పుష్పమాలకు ఇవల్ ఈమె వంబుం ఆశపడుతూ ఉన్నది. నంగై మీరు ఓ పూర్ణులారా ఇదర్కు నాన్ ఎన్ చేయగేన్, ఈ అభినివేశానికి నేను ఏమి చేస్తానమ్మా, ఏం చేయగలను నేను అంటున్నారు తల్లిగారు. తాత్పర్యం, అతి సుందరమైనటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటిది అయోనిజ అయినటువంటి జనక పుత్రిక కోసమని తన బాణాగ్నిని లంకలో ప్రవేశింపచేసి శత్రువులని సంహరించినటువంటి చక్రవర్తి తిరుమగనారు యొక్క దివ్య పాదార విందాలలో సమర్పించిన దివ్య తులసి పుష్పాలు కావాలి అని మా చిన్నది ఆశపడుతోందర్రా. దీనికి నేను ఏం చేయగలుగుతాను? ఓ సకులారా, ఈమె అవస్థ చూడండి మీరు. ఏకదారావృతుడైనటువంటి ఆయన్ని కోరుకుంటోందే ఈమెకి నేను ఎట్టు సమాధానపరచగలను? ఈమెని ఆ పుష్పాలను నేను ఎక్కడ వెతకగలుగుతాను? మీరే దీనికి ఉపాయాన్ని చెప్పండి అని అడుగుతున్నారు తల్లిగారు పక్కన ఉన్నటువంటి స్నేహితురాండ్రని. ஆராயிரப்படி கொம்பு ஆனையெல்லாம் ஆசைப்படலாம், அவையெல்லாம் ஆசைப்படலாம். திவ்யாத்ம குணங்களாலும் திவ்ய ரூப குணங்களாலும் பரமபுருஷ திவ்ய மகிழ்ச்சியாய் சர்வ மகேஸ்வரியான பெரே பிராட்டிலும் உத்கிருஷ்டதரையாயிருந்த ஸ்ரீ ஜனக சக்கரவர்த்தி திருமகளுக்காக இலங்கை நகரம் எரி உயிர்த்த தைரதற்கு மகன் திருவடிகளில் తిరుత్తుజాయై ఆశైపడువారు ఉలరో. ఒకటే వాక్యం ఇక్కడ దాకా. అవయెల్లాం ఆశయపడదాం, అవన్నీ ఆశపడేటువంటివే అన్నట్లుగా దివ్య ఆత్మగుణాల చేత దివ్య రూపగుణాల చేత పరమ పురుషుడి యొక్క దివ్య మహిషి అయినటువంటి సర్వమహేశ్వరి అందరికీ ఈశ్వరి అయినటువంటి పెరే పిరాట్టి కంటే కూడా ఉత్కృష్టతని కలిగి ఉన్న శ్రీ జనక చక్రవర్తి యొక్క కుమార్తెగా కోసమని లంకా పట్టణాన్ని బాణాగ్నితోటి దహింప చేసినటువంటి దశరథ కుమారుడు యొక్క ఆ తిరువడిగళ్లలో ఉన్న తిరుత్తుజాయిని ఎవరైనా ఆశపడతారా? ఇవాళ తిరుత్తుజాయే ఆశపడానిన్నారు. మా అమ్మాయి ఆ తిరుత్తుజాయిని ఆశపడుతోందండి. నాన్ ఇదర్కెన్ చేయగేన్, నేను దీనికి ఏం చేయగలుగుతాను? నంగై మీరు ఎన్ను కూప్పిడుగిరార్. ఓ పూర్ణులారా, మా అమ్మాయి ఎవరి తిరువడిగళ్లలో ఉన్న తిరుత్తుజాయిని ఆశపడుతుందో తెలుసా? ఏకపత్ని వృతుడైనటువంటి రామచంద్రుడి యొక్క తిరువడిగళ్లలో ఉన్నటువంటి తిరుత్తుజాయిని ఆశపడుతోంది. దానికి నేను ఏం చేయగలుగుతాను అని అంటున్నారు తల్లిగారు పన్నీరాయర్పడి. అనంతరం జనకరాజన్ తిరుమగలుక్కాగ లంకా నిరసనం పండిన చక్రవర్తి తిరుమగన్ తిరువడిகளில் తిరుత్తుజాయికు ఇరుప్పత్తైవడయ్యగలాగా నిన్నాల్ ఎంగిరాల్. జనకరాజన్ తిరుమగల కోసమని లంకా పట్టణాన్ని నిరసనం చేసినటువంటి చక్రవర్తి తిరుమగల యొక్క తిరువడిగళ్లలో ఉన్న తిరుత్తుజాయి కోసం విరుప్పత్తైవడయ్యలాయ్ అది పొందాలని ఆశతో ఉన్నదండి మా అమ్మాయి అంటున్నారు. గొంజి కొంబు గోలే అవిరూపయ్యాయ్ క్షేత్రహల ముఖక్షతే ఎంగిరపడే అయో నిజయ్యాన శ్రీ జనకరాజన్ తిరుమగలుక్కాగా. కొంజి కొంబు పోలే ప్రబ్బలి తీగవలే అభిరూపయ్యాయ్, మంచి ఒద్దిక కలిగినటువంటి అమ్మాయి. అంతేకాదు క్షేత్రహల ముఖక్షతే అని ఆ భూమిని దున్నుతున్నప్పుడు కనబడినటువంటి ఆవిడ కదా. అలా అయోనిజలాగా అయోనిజ అయినటువంటి జనక మహారాజు కుమార్తె కోసమని, అంటే సీతాపిరాట్టి కోసమని లంకా నగరములో చరాగ్ని అయి ప్రవేశిపిత్త అవరుடைய తిరువడిகளின் మేలే బాణ అగ్నిని ప్రవేశింపచేసినటువంటి ఆయన యొక్క తిరువడిగళ్ళ మీద భవాన్ నారాయణో దేవః ఎన్ను స్తుతిత్త బ్రహ్మాదిగల్ శాత్తిన. భవాన్ నారాయణో దేవః అని రావణ వధ జరిగిన తర్వాత దేవతలంతా వచ్చి ప్రార్థించారు. బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళు ఆ ప్రార్థించిన సమయంలో వాళ్ళు సమర్పించినటువంటి అభినవ పరిమళ వికాసియాయ్ కులిరిందు అழகிய తిరుత్తుజాయినుடைய పూంతారుకు. అది అభినవ అంటే అప్పుడే
అంటే అభినవం అంటే నూతనమైనటువంటి పరిమళ వికాసియాయి, పరిమళాలతోటి వికసించినటువంటి చల్లనైన అందమైన తిరుత్తుజాయి కలిగినటువంటి పూలమాలకి ఇవల్ విరుపత్తయ్యుడయ్యాలాగా నిన్న ఈవిడ దాని మీద ఆశపడుతూ ఉన్నదండి. పూర్ణైగలానవరుగలే, పూర్ణైగల నంగై మీరన్నారు కదా, ఓ పూర్ణులారా, ఇంద అతీత విషయ అభినివేశత్తుకునాన్ ఎత్తై సేవేన్. ఇలా ఎప్పుడో జరిగినటువంటి ఆ విషయాలకి ఆశపడేటువంటి మా అమ్మాయి గురించి నేను ఏం చేయగలను? అవంతాన్ ఇన్నముం అవతరిత్తు ఉపకరిక్కుమదొడియా ఎన్నాల్ చెయ్యలావదిల్లై ఎన్ను కరుత్తు. అవంతాన్ ఇన్నముం అవతరిత్తు, ఆయనే మళ్ళా వచ్చి అవతరించి ఉపకరించాలి తప్ప ఎన్నాళ్ళు చెయ్యలావదిల్లే, నేనైతే ఏం చేయలేను. ఆవిడ ఎవరి గురించి అయితే ఆశపడుతుందో ఆయనే మళ్ళా వచ్చి అవతరించి ఆ ఉపకారం చేయాల్సిందే తప్ప నాకైతే నేను చేయగలిగింది ఏమి లేదమ్మా అని భావనట. సరే, కొంబు పోల్ 7 వ్యాఖ్యానం. ఒంజి కొంబు పోలే ఎన్నుదల్, ఒంజి కొంబు పోలే ప్రబ్బలి తీగ. ప్రబ్బలి తీగ అంటే ఎలా ఉంటుందట? ఈ నది తీర నదులు ఉన్నాయనుకోండి, ఆ గట్ల మీద పెరుగుతూ ఉంటుందట. చిన్నదిగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది. ఎలా ప్రవాహం ఏదైనా మనకి చెప్తారు, యశోదా పిరాటి గురించి చెప్పినప్పుడు తిరుప్పావైలో ప్రబ్బలి తీగలాగా ఉండేటువంటి మా కులానికి చిగురు వంటి దానా ఓ యశోదా పిరాటి అని అంబరమే తన్నీరులు. ఏమిటా ప్రబ్బలి తీగ? గొప్ప ప్రవాహం వచ్చిందనుకోండి, చక్కగా తల వంచుతుందట, ప్రవాహం వెళ్ళిపోతుంది, మళ్ళా లేచి నిలబడుతుంది. అవే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయనుకోండి, అవేమవుతాయి? ఇలానే స్ట్రైట్ గా ఉంటాయి, అవి వంగలేవు. వంగకపోతే ఏమవుతాయి? ఈ ప్రవాహంలో పడి కొట్టుకొని వెళ్ళిపోతాయి. అలా ప్రబ్బలి తీగ అంటే పరతంత్రురాలుగా ఉంటుంది, అదిగో భవ్యమైనటువంటిది అని చెప్పడం అర్థం. ఒంజి కొంబు పోలే ఎన్నుదల్, ప్రబ్బలి తీగ వలే ఉన్నటువంటి అని. అనన్యాయన్యరపడియే ఏక వస్తువులే ఏకదేశం ఎన్నుదల్, అనన్య రాఘవేణాహం అని చెప్పినట్లుగా నేను రామచంద్రుడు వేరు కాదయ్యా, ఆయన నేను ఒకటే. అదిగో ఎలా అయితే సూర్యుడిని విడిచిపెట్టి సూర్య కిరణాలు విడబడవో, అలా రాముడు వేరు నేను వేరు కాదు అని చెప్పినట్టుగా ఏక వస్తువులే ఏకదేశం ఎన్నుదల్, ఒకే వస్తువులో ఒకే చోట ఉన్నారు అన్నట్టుగా. అలాంటి సీతై పొరుట్టు సీతాపిరాటి విషయంగా இலங்கை நகர் చంద్రాదిత్యరగల్ సంచరిక్క భయపడుంబూర్. ఆ లంకా పట్టణం ఎలాంటిది? చంద్రుడు కాని ఆదిత్యుడు సూర్యుడు కాని సంచరిక్క భయపడుంబూరు, భయపడేటువంటి ఊరు. అలాంటి ఊర్లో అంబు ఎరి ఉయెత్తవర్, అలాంటి సూర్యచంద్రులు కూడా సంచరించడానికి భయపడేటువంటి ఊర్లో అంబు ఎరి ఉయెత్తవర్. అదో బాణాగ్నిని ప్రవేశింపచేశాడే, శరాగ్నియే ప్రవేశిపిత్తవర్, బాణాగ్నిని ప్రవేశింపచేశాడు కదా. కింద మనకి ఇస్తున్నారు చూడండి. చంద్రాదిత్యరగల్ పుగుల భయపடும் ఊరిలే, జీరరంబదంలో 2వ లైన్లో 2వ పారాగ్రాఫ్ లో, పుగుల భయపடும் ఊరిలే శరాగ్నియే ప్రవేశిత్తప్పడి ఎన్నెన్న అంటే ఏమండి, సూర్యచంద్రులే ప్రవేశించడానికి భయపడతారంటున్నారు కదా ఆ ఊర్లో. మరి శరాగ్నిని బాణాగ్నిని ఎలా ప్రవేశింపచేశాడు ఈయన? చక్రవర్తి ఇత్యాది చక్రవర్తి తిరుమగన్ ఇత్తైక్కై తొట్టు శిక్షిత్తు గుణవానాకి పిన్విరే పోగవిట్టదు ఆగయ్యాలే కేవలాగ్ని ప్రవేశిక్క కూసుం ఊరిలే తన్వాయ్ వలియాలే పుక్కుమదాయిత్తు పుక్కదాయిత్తు. రామచంద్రుడు ఏం చేశాట? ఇత్తై తొట్టు, ఏది బాణాగ్ని అంటే శరాగ్ని, బాణం పట్టుకున్నప్పుడు ఆ వేసేటువంటి ధనుస్సు పట్టుకున్నాడు, వేసేటువంటి బాణాన్ని ముట్టుకొనే కదా వేస్తాడు. అలాంటప్పుడు కై తొట్టు చేతితో ముట్టుకొని, శిక్షిత్తు గుణవాన్ ఆకి అంటే గుణము అంటే ఏమిటి? తాడు, అల్లె త్రాడు. ఆ తాడును బిగించి పిన్బిరే పోగబెట్టదు. ఒక బాణం వెయ్యాలంటే ధనస్సు చేత్తో పట్టుకోవాలి, అల్లె తాటిని బిగించాలి, ఆ తర్వాత కదా బాణాన్ని విడిచిపెట్టేది. అలా రామచంద్రుడి యొక్క కరస్పర్శతోటి దాన్ని శిక్షిత్తు అంటే శిక్షణిచ్చి
నీకేం పర్వాలేదు నేనున్నాను అని ధైర్యాన్ని చెప్పి అన్నట్టుగా గుణవాన్ ఆకిపిన్ విరేపోగ విటది ఆగయ్యాలి. అందుచేత కేవల అగ్ని ప్రవేశి కుక్కూసం ఊరిలే. కేవలం అగ్ని అయితే, మామూలు అగ్ని అయితే ప్రవేశించడానికి భయపడుతుంది ఆ ఊరిలో. తన్ వాయ్ వలియాలే పుక్కదాయిత్తు, తన యొక్క వాగ్బలంతో ప్రవేశించిందట ఇప్పుడు ఆ అగ్ని. కిందిచ్చారు చూడండి. యుద్ధத்தில் தோத்து ஓடுகிற அவனை பயப்படாதபடி கையாலே ஸ்பர்சித்து அணிவகுக்கும் பிரகாரங்களை கற்பித்து గుణవానాకి పిన్బిరే పోగవిట్టదు ఎన్నో. ఒక అర్థం ఏమిటి? యుద్ధంలో ఓడిపోయి పారిపోతూ ఉన్నటువంటి వాడిని ధైర్యం కలిగినటువంటి వాడు ఇలా భుజం మీద ఒకసారి స్పృశించి నీకెందుకు పర్వాలేదర్రా అని ఒక ధైర్యాన్ని చెప్పి అణివగుక్కుం ప్రకారంగళే సమీపింపచేసేటువంటి ప్రకారాలని కల్పించి గుణవానాకి అదిగో 4 బుద్ధులు చెప్పి పిన్బిరే పోగబెట్టదు, అప్పుడు కదా మళ్ళా యుద్ధానికి పంపిస్తారు. అలాగా అని ఒక అర్థం. సహజార్థం పెరుమాళ్ అంబై స్పరిసిత్తు కణుక్కణై నిమిత్తు నాణిలే ఏరిట్టు పిన్బిరే పోగవిట్టదు ఎందు. ఇది ఇక్కడ పైన చెప్పినటువంటి పదానికి సరైన అర్థం ఇది. ఇదేమో ద్వంద్వర్థం అన్నమాట. ఏమే ఆ యుద్ధంలో పెరుమాళ్ అంబై స్పరిసిత్తు బాణాన్ని స్పృశించి కణుక్కణై నిమిత్తు అదో ఒకసారి ఇలా దాన్ని నిమిరి నాణిలే ఏరిట్టు పిన్బిరే ఆ నాణిలో అల్లెతాటులో చేర్చిన తర్వాత కదా పోగబెట్టదు ఎన్ను బాణాన్ని విడిచిపెట్టేది. అంటే బాణం వెయ్యాలి అంటే మొదటగా ధనస్సు పట్టుకొని ఆ తర్వాత ఆ బాణపుల్ల అంబుని పట్టుకొని ఆ తర్వాత అల్లెతాటును బిగించుకొని అప్పుడు కదా వేస్తాడు. అలా రామచంద్రుడు వేశాడు ఆ బాణాన్ని అని ఒక అర్థము. ద్వంద్వర్థం ఏమిటట ఇక్కడ? యుద్ధంలో ఓడిపోయి పారిపోతూ ఉన్నటువంటి వ్యక్తి, పారిపోయినటువంటి వ్యక్తిని పక్కన ఉన్నటువంటి వ్యక్తి ధైర్యం కలిగినటువంటి వాడు ఒకసారి అతన్ని ఆపి భుజం చరిచి నీకేం పర్వాలేదరా అని 4 నీతి వాక్యాలు చెప్పి యుద్ధంలోకి పంపించినట్టుగా అలా ఆ రీతిగా అలా శిక్షిత్తు గుణవాన్ ఆకి పిన్బిరే పోగబెట్టదు. చక్రవర్తి తిరుమగన్ ఇత్తై కై తొట్టు శిక్షిత్తు గుణవాన్ ఆకి పిన్బిరే పోగబెట్టదు. అంచేత కేవలాగ్ని ప్రవేశిక్క కూసుం ఊరిలే అదిగో అగ్ని ప్రవేశించడానికి కూడా భయపడేటువంటి ఆ ఊరిలో తన్వాయ్ వలియాలే పుక్కదాయిత్తు తన యొక్క వాగ్బలంతో ప్రవేశించింది అగ్ని. ఇప్పటి తాన్ ముదుగు ఇట్టారయ్యం కూడా గుణవాంగల కుంబడి ఏకత్తవరుడయ తిరువడిగలిని శాత్తప్పట్ట. ఈ రీతిగా వెనుకబడి ఇప్పటి తాన్ ముదుగిట్టారయ్యం వీపు చూపించి పారిపోయేటువంటి వాళ్ళని కూడా గుణములు కలిగినటువంటి వాళ్ళుగా చేసి ఏకత్త అవరుడయ తిరువడిగలిని శాత్తప్పట్ట. ఏకత్త అవరుడయ అంటే అత్తయ్య ఎక్కత్తవరు ఎన్నపడి అలా బాణాలని వెయ్యటానికి ఉద్యుక్తులను చేసిన ఆ రామచంద్రుడి యొక్క తిరువడిగలిల్ శాత్తప్పట్ట తిరువడిగలలో సమర్పించబడినటువంటి ஒம்பவிழ்தண்டந்துழாய் மலர்க்கே பரிமளத்தை உடைத்தான மலர் ఎన్నుదల్ నిత్య పూర్వమా ఇరుక్కుం ఎన్నుదల్. ఎలాంటి పరిమళాలని వెదజల్లేటువంటి తన్ తుజాయి మలర్కే చల్లనైన అందమైనటువంటి పుష్పాలతోటి కూర్చున్నటువంటి ఆ తిరుత్తుజాయి మాలకే అవన్ చక్రవర్తి తిరుమగనాయిరుక్కச் செய்தேயும் அப்ராகிருத திவ்ய சம்ஸ்தானமேயாயிருப்பிரா போலே அவன் ஏதேனும் வன்னாலே வளையும் வைத்தாலும் ఎవరగడుపు తోత్తువదు తిరుత్తుజాయాయే. ఏమిటండి అవన్ చక్రవర్తి తిరుమగను కదా, తిరుత్తుజాయమాలు ధరిస్తాడా ఏమిటి ఆయన? అంటే చక్రవర్తి తిరుమగనగా ఆయన రామచంద్రుడిగా ఉంటే అప్రాకృత దివ్య సంస్థానంలో శ్రీవైకుంఠంలో ఉన్నట్టుగా ఆయన్ని తిరుత్తుజాయమాల ధరించినటువంటి వాడు, ఆయన యొక్క తిరువడిగళ్ళల్లో ఉన్నటువంటి మాల అని ఇలా కోరుకోవటం ఏమిటి అంటే ఇది కిందిస్తున్నారు చూడండి. అవన్
పుదుమయ్యాలని అదువే చక్రవర్తి తిరుమగనకు తిరుత్తుజాయ్ ఉండో ఎన్నా అండి. చక్రవర్తి తిరుమగన రామచంద్రుడికి తిరుత్తుజాయ్ మాల ఉంటుందా అని ఒక ప్రశ్న వేసుకొని అవన్నీ ఏదేను వన్నాడే వళయ్యం వైత్తాళం ఎవరగడుకు తోత్తువది తిరుత్తుజాయే. ఆయన దేన్నైనా ధరించనివ్వండి, ఆయన ఏదైనా సరే ఆయన శిరస్సుకు చుట్టుకున్నాడే అనుకోండి, ఏది చుట్టుకున్నా మన ఆళ్వార్ నాయకికి అది తిరుత్తుజాయ్ మాలలాగానే కనపడుతూ ఉంటుందట. అందుకని తిరుత్తుజాయ్ మాల ఆయన అలంకరించుకున్న తిరుత్తుజాయ్ మాల కావాలని కోరుకుంటోంది మా అమ్మాయి. నంబుమాల్ అత్తయ్య ఎప్పోదుం విరుంబా నిన్నాల్. నంబు మాల్, ఆ దాని విషయంలోని మాల్ వ్యామోహం, అత్తయ్య దానిని ఎప్పోదుం విరుంబా నిన్నాల్ ఎప్పుడు కోరుకుంటూ ఉంటుంది మా అమ్మాయి. నాన్ ఇదర్కు ఎంచేగే నంగై మీరు, ఏం చేయగలుగుతానమ్మా నేను, ఆయన చూస్తే ఏకపత్ని వ్రతుడు కదా. అదిగో తిరుత్తుజాయాల్ నిனைக்கிறது సంశేషత్తయ్యాయ్ ఏకదారావ్రతన్ సంశేషత్తుకు ఇసయ్య పోగిరానో ఎన్గిరాల్. ఏమండి, నాన్ ఎదర్కెన్ సేగేన్ నంగై మీరంటే ఏమిటట? ఆవిడ తిరుత్తుజాయిని కోరుకుంటోంది అంటే ఏమిటట అర్థం? సంశ్లేషత్తయ్యాయ్, ఆయనతోటి సంశ్లేషణ కోరుకుంటోంది మా అమ్మాయి. కానీ ఆయన ఎవరి కింద అరుమరనిచ్చారు. ఏకదార వ్రతం సంశేషత్తుకు ఇసయ్య పోగిరానో ఎన్గిరాల్. ఆయన ఏకదార అవసరుడు కదా, ఏకపత్ని వ్రతుడు కదా. ఆయన ఇలా సంశ్లేషకి అంగీకరిస్తాడా అంటే, కృష్ణనై పోలే ஊர் பொதுவன்னிக்கே ஏகதார விரதனான அவன் திருவடிகளில் திருத்துழாயை நான் எங்கே தேடுంబడి సొల్లవల్లిగొడే. ఆ కృష్ణ పరమాత్మ అయితే ఊరందరికీ చెందినటువంటి వాడు, అందరూ ఆయనకి భార్యలే. కానీ ఏకదారావ్రతుడే అయినా ఆయన యొక్క తిరువడిగలలో ఉన్న తిరుత్తుజాయిని నన్ను ఎంగే తేడుంబడి, నేను ఎక్కడి నుంచి తీసుకురాను, ఎక్కడ వెతకను. సొల్లవల్లిగొడే చెప్పండర్రా. நங்கை மீது நீங்கள் பூர்ணைகளாயிருக்க ఎవరు చెప్పడి పడుగిరా పడి కండికోడే. మీరు పరిపూర్ణులుగా ఉండగా చూసారా మా అమ్మాయి ఇలా ఇవలు చెప్పడి పడుగిర పండి కండిగోడే. నేంగల్ మీరు ఎలా ఉన్నారు? శక్యాలోభయితుం నాహం ఐశ్వర్యేన ధనేన వా అనన్య రాఘవేనాహం భాస్కరేణ ప్రభాయదా అని సీతాపిరాటి చెప్పినట్లుగా, అంటే నేను వేరు అంటే మీరందరూ ఆయనతో కలిసి ఉన్నారు ఆనందంగా. ఇదిగో మా అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది. నేంగల్ పూర్ణేగలా ఇరుక్క, ఆయనతో కలిసి ఉండగా ఎవరు చెప్పడి పడుగిర పడి కండి కూడా ఈవిడ పడుతున్నటువంటి పాటలు ఇవి చూస్తున్నారు కదా మీరు అంటున్నారు తల్లి గారు ఈ పాత్రంలో. కొంబు పోల్ సీతై పొరుట్టు இலங்கை நகர் அம்பெரியுயத்தவர் தாழினை மேலனி வம்பவி தன் துழாய் மலர்க்கே இவள் அம்புமால் நான் இதற்கு என் செய்கேன் நங்கை மேல். 9ஆம் பாட்டு. அவனுடைய ஆயுதாரிகளை காண வேணும் என்று சொல்லப்புக்கு முடிய சொல்ல మాటాదే నోపడా నిన్నాల్ ఎన్గిరాల్. ఆయనకు ఆయుధాలని మొదలైనటువంటి వాటిని చూడాలి అని చెప్పడానికి మొదలు పెట్టింది, పూర్తి చేయలేక మాట్లాడుకున్నాం. సొల్ల మాటాదే నోపడా నిన్నాళ్ళు బాధపడుతూ ఉన్నదండి మా అమ్మాయి అంటున్నారు తల్లి గారు. నంగయమే నీరుంవో పెన్బెత్తు నల్గి నీర్ ఎంగనే సొల్లుగేన్ யான் பெத்த வேஜையை செங்கென்னும் செக்கரம் என்னும் துழாய் என்னும் இங்கனே சொல்லும் இராப்பகல் என் செய்கே నంగై మీరు. ఓ పూనులారా, మీరు కూడా ఓర్ పెన్ పెత్తు నల్గి నీరు, ఒక పుత్రికని కని పెంచారు కదా. యాన్ పెత్త ఏజయ్యై, నేను కన్నటువంటి చపలరాలైనటువంటి ఈపెను ఎంగన్ సొల్లుగేన్ ఏమని చెప్తానమ్మా. సెంగెన్నుం చక్కరమెన్నుం తుజాయెన్నుం ఇరాపగల్,
అదిగో శంఖం అంటూ ఉంటుంది, చక్రం అంటూ ఉంటుంది, తులసి అంటూ ఉంటుంది. రాత్రింబగళ్ళు ఇంగనే సొల్లుం ఎన్సేగేన్ ఈ ప్రకారంగా చెప్తూ ఉంటుంది. దీనికి నేను ఏం చేయగలుగుతాను అంటున్నారు తల్లిగారు ఈ పాత్రంలో. ఓ సకులారా, మీరు కూడా పుత్రికల్ని కని పెంచుతూ ఉన్నారు కదా, మీకు కూడా అమ్మాయిలు ఉన్నారు కదా. మీ పిల్లల్లో ఎవరైనా, మీ పుత్రికల్లో ఎవరైనా ఈ ప్రకారంగా అవస్థ పడుతున్న వాళ్ళు ఉన్నారా? ఈ అవస్థ నేను ఏమి చెప్తానమ్మా, అయినా అయినా కూడా శక్యమయ్యేంత వరకు చెప్తా వినండి. ఏమిటి మా అమ్మాయి పరిస్థితి అంటే, భగవద్గుణాలలో ఈమె ఎప్పుడూ అవగాహించి ఉంటుంది. ఆయన యొక్క అసాధారణ చిహ్నాలని శంఖం అంటూ ఉంటుంది, చక్రం అంటూ ఉంటుంది, ఆయన తిరువడిగళ్ళ మీద సమర్పించినటువంటి తులసి అంటూ ఉంటుంది. అహోరాత్రాలు ఈ రీతిగానే చెప్తూ ఉన్నది మా అమ్మాయి. అంటే మా అమ్మాయి ఉండే రీతి ఇది. మీకు కూడా అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఇలానే ఉంటారా అని, దీనికి నేనేం చేయగలనమ్మా అనేది తల్లిగారి ప్రశ్న. ஆராயிரப்படி நங்கை மேலும் உங்களுடைய பெண் பிள்ளைகளு எம்பெருமானையே ஆசைப்பட்டு பெறாமையாலே அச்சந்தம் அவசன்னைகளானவர்கள் ఇప్పాడు పట్టారుంబులరో. నంగై మీరు ఓ పూర్ణులారా, మీకు అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా పెరుమాళని ఆశపడి ఇలా పొందలేకపోవటం చేత మిక్కిలి దుఃఖం కలిగిన వాళ్ళుగా ఇలాంటి పాటు పడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు పట్టదు ఎన్నా నిన్నిది ఏం పాటు పడుతోందండి అమ్మాయి అంటే, ఎంబెరుమాన్ తిరువాడియం తిరుచంగమం ఏంది ఇరుందో అరుడం అవ్వడగై కాణవేణుం ఎన్నుం. ఏం పడుతోందండి మీ అమ్మాయి అంటే చెప్తున్నారు, ఆ ఎంబెరుమాన్ యొక్క చక్రాయుధాన్ని, శంఖాన్ని, ఏంది ఇరుందు అరుడం ధరించి అనుగ్రహించేటువంటి అదగై కాణవేణుమెన్ను శంఖ చక్రధారిగా సేవించాలనుకుంటోంది మా అమ్మాయి. కోరికది. మత్స్య, కూర్మ, వరాహ 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 వరాహాది అసంఖ్యేయ దివ్య అవతార విశిష్టనాయం దివ్య క్రీడా విశిష్టనాయం శ్రీ వైకుంఠనాథనాయం இருந்த அவனுடைய திருவடிகளில் திருத்துழாயை தத்தத்தையிலே பெறவேணும் என்னும் சொல்ல புக்குமுடிய சொல்ல மாட்டாதே செங்கென்னும் செக்கரம் என்னும் துழாய் என்னும் எங்கனே இரா பகல் கூப்பிடா நிற்கும் என் செய்கேன் என்கிறாள். అదిగో మత్స్య కూర్మాది ఏది ఆవిడేం కోరుకుంటోంది, శంఖచక్రధారి అయినటువంటి పెరుమాళని దర్శించాలని కోరుకుంటుంది. మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము, ఇన్ని దివ్యమైన అవతారాలు కలిగి ఉండి దివ్యమైనటువంటి క్రీడలు కలిగినటువంటి వాడు శ్రీ వైకుంఠనాథుడుగా ఉన్నటువంటి ఆయన యొక్క திருவடிகளில் திருத்தொஜாயை తత్తదశయిలే పెరవేణుం ఎన్ను సొల్లపుక్కు. అదిగో మొదటేమనుకుంటుంది, మత్స్యావతారంలో ఉన్న ఆయన తిరువడిగళ్ల మీద తిరుత్తజాయిని కావాలి అని ఆశపడుతుంది. అలానే కూర్మావతారంలో, వరాహ అవతారంలో ఆయన అసంఖ్యమైన దివ్యమైన అవతారాలు ఎత్తినటువంటి వాడు కదా, ఆ అవతారాల్లో దివ్యమైనటువంటి క్రీడలు కూడా చేసినటువంటి వాడే కదా, శ్రీ వైకుంఠనాథుడు కూడా ఆయనే కదా. అలాంటి ఆయన యొక్క తిరువడిగళ్లలో ఉన్నటువంటి తిరుత్తుజాయిని ఆయా దశలలో పొందాలి అని చెప్పడానికి ఆరంభించి అలా చెప్పలేకపోతుంది. చెప్పలేక శంఖం, చక్రం, తుజాయ్ అని ఇదే రీతిగా రాత్రి పగళ్ళు కూడా ఊపిడా నిற்கும் మొరలు పెడుతూ ఉంటుంది మా అమ్మాయి. ఏం చేయగలనండి మా అమ్మాయి గురించి అనేది తల్లిగారి వ్యసనం. பன்னிராயிரப்படி அனந்தரம் அவனுடைய అసాధారణ చిహ్నంகளை எப்போதும் சொல்லா నిన్నాల్ ఎన్గిరార్. ఆయనకు అసాధారణ చిహ్నాలు కదా, శంఖచక్రధారి అంటే అది ఆయనకు మాత్రమే ఉండేటువంటి చిహ్నం, ఆయన పరత్వాన్ని తెలియచేసేటువంటి చిహ్నాలు కదా, వాటిని ఎప్పుడు స్మరిస్తూ ఉంటుందని మా అమ్మాయి చెప్తూ ఉంటుంది. పరిపూర్ణైగళాన నీంగళం పెన్నై పెత్తు స్నేహిత్తు వలర్తుగోల్ నాన్ పెద్ద చపలయ్యాన ఎవళై ఎప్పటి సొల్లువేన్. పరిపూర్ణులైనటువంటి మీరు ఒక పిల్లని పొంది మంచి ప్రేమతో పెంచుకుంటూ ఉన్నారు కదా, కానీ నేను కన్నటువంటి ఈ అమ్మాయే ఛాదస్తం ఈ పిల్లకి. ఎవళై ఎప్పటి సొల్లువేని, ఈవిడి గురించి ఏం చెప్పేది నేను మీకు. ఆనమట్టుం సొల్లిల్ అవనుకు అసాధారణ చిహ్నమాన సెంగెన్బదు
சக்கரம் என்பது அவன் திருவடிகளில் திருத்துழா என்பதாயிக்கொண்டு అహోరాత్ర విభాగం ఇల్లాదపడి. అదిగో ఆయనకి ఆనమట్టం చదువు ఒకవేళ ఏదైనా మాట్లాడటం మొదలు పెడితే ఆయనకే అసాధారణ చిహ్నాలైనటువంటి శంఖము చక్రము శంగెన్నం చక్రం ఎనబదు శంఖము అంటూ ఉంటుంది, చక్రము అంటూ ఉంటుంది, ఆయన తిరువడిగలలో ఉన్నటువంటి తిరుత్తుజాయి అని అంటూ అహోరాత్ర రాత్రి పగలనే తేడా లేకుండా ఇప్పటి తనయ్యే సొల్లా నిన్న ఇలా విడివిడిగా చెప్తూనే ఉంటుంది. ఇదర్కు ఏది చేయవేన్, దీనికి ఏం చేయగలను నేను అని స్వరూపత్తై పార్తు ఇవల్ వాయు మూడుంబడి పన్నవో. తాత్కాలిక స్వరూపాన్ని చూసి ఇవల్ వాయు మూడుంబడి పన్నవో, ఇవిడ యొక్క నోరు ముయించద్దు. తాత్కాలికమాన అసాధారణ చిహ్నత్తై చొల్లుంబడి బలత్తై ఉండాక్కవో. తాత్కాలికమైనటువంటి అసాధారణ చిహ్నాలని చెప్పేటట్టుగా బలత్తై బలాన్ని కలుగజేయాలా. అవై తన్నై ఇప్పోదు సన్నిహితమాక్కవో, వాటిని ఇప్పుడు తీసుకొచ్చి ఇవిడికి దగ్గరకు చెయ్యాలా. పొన్నుం చెయ్యం ముడియాదు ఎన్ను కరుత్తు, అదిగో ఆవిడ నోరు మూయించలేను. అసాధారణ చిహ్నాలని చెప్పి ఈవిడికి ఇంకొంచెం బలము కలిగించలేను. వాటన్నిటిని ఇప్పుడు తెచ్చి నేను ఆవిడికి అందించలేను. ఈ మూడు చెయ్యలేను. నీరు ఓర్ పెన్ పెట్టు నలిగి నీర్ ఎన్నవిడం. మీరు కూడా పిల్లల్ని పెంచారు కదా. ఇవ్వాళ్వారుடைய ప్రేమ దశைக்கு அல்லாத ஆழ்வார்களுடைய ప్రేమ దశை ఒవ్వాదు ఎన్గిర భావத்தை సూచిప్పిక్కిరదు. ఈ తల్లిగారు అడిగారు, మీకు కూడా అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళు ఎంత స్నేహభావంతో అలా చక్కగా పెంచుకుంటున్నారు కదా మీరు, కానీ మా అమ్మాయి పరిస్థితి ఇది అని చెప్పండి దగ్గర స్వాపదేశం ఏం చెప్పుకోవాలట. ఈ ఆళ్వార్లకు ఉన్నటువంటి ప్రేమ దశకి మిగతా ఆళ్వార్ల యొక్క ప్రేమ దశ సాటి కాదు అని అర్థమట. మీకు పిల్లలు ఉన్నారు అంటే అవును, మిగతా ఆళ్వార్లకు కూడా ఇలాంటి తాయిమారవస్థ కలిగినప్పుడు వాళ్ళకి పిల్లలు అంటే మిగతా ఆళ్వార్లే కదా బిడ్డలు. కనుక మిగతా ఈ ఆళ్వార్ల ప్రేమ ముందు మిగతా ఆళ్వార్ల యొక్క ప్రేమ సరిపోదు అనేటువంటి భావాన్ని సూచిస్తున్నది అని చెప్తున్నారు. నంగై మీరు ఈడు వ్యాఖ్యానం. ఉంగల్ పూర్తి, నంగై మీరు మీ యొక్క పూర్తి. ఇవల్ పడుగిర పాడునాన్ సొల్లక్కేట్టి అరియవేండి ఇరుక్కిరదే ఉంగళుకు. ఈవిడ పడేటువంటి పాటు నేను చెప్పి తెలియజేయాల్సి వచ్చినట్లుగా ఉన్నదే మీకు. నీరు ఓర్ పెన్ 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 పెట్టు నల్గి నీరు. మీరు కూడా పిల్లల్ని పెంచుతూ ఉన్నారు కదా, కానీ நீங்களும் ஒரு பெண் பிள்ளையை பெற்று వళర్కిరిగొలన్నో కిరిగోళ అండ్రో. మీరు కూడా అమ్మాయిల్ని ఒక పిల్లని కని పెంచుతున్నటువంటి వాళ్ళు కదా. నలుగుగై అంటే వళర్కై పెంచడము. ఇవల్ పట్టదు పట్టారుండో. ఇవిడ పడే పాటలు ఎవరైనా పడేవాళ్ళు ఉన్నారా మీ పిల్లల్లో? ఎంగల్ పెన్ బిళ్ళైగలు కలిల్ కాటిలం ఉన్ పెన్ బిళ్ళైకు వాసి ఎన్నెన్నిల్. వాళ్ళు అడిగారు అప్పుడు, ఏంటంటే మా పిల్లలకి మీ పిల్లకి ఏమైనా తేడా ఉన్నదా అని అడిగితే ఎంగనే సొల్లుగనే ఏం చెప్పమంటారమ్మా. ఇవల్ పడిపే చుక్కు నిలమాగిలిరే నాన్ సొల్లువదు. ఈవిడ పడేటువంటి ఈ స్థితికి మాటలతో చెప్పడానికి వీలయ్యేట్లయితే చెప్పచ్చు. పేచుక్కు నిలమాగిలిరే నాన్ సొల్లువదు అంటే వాచామ గోచరం, వాక్కుకి అలవి కానటువంటి స్థితి ఆవిడది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహాయంగిర భగవద్గుణంగల్ నిలమాయిప్పేసిலும் గుణావగాడర పడి పేచుక్కు నిలమల్లవిరే. ఎలాంటి విషయాన్ని ఎప్పుడు ఇవిడ మాట్లాడుతూ ఉంటుంది. ఎక్కడైతే యత వాచా నివర్తంతే అప్రాప్య మనసా సహా అని ఆ వేదమే భగవంతుడి యొక్క ఆనందం అనే ఒక గుణాన్ని వర్ణించడానికి వెళ్ళి వర్ణించలేక ఇంత అని చెప్పలేక వెనుదిరిగి వచ్చింది కదా. అలాంటి ఒక ఆనందం అనే గుణమే అంత ఉంటే వేదాలు కూడా దాని యొక్క వైభవాన్ని చెప్పలేకపోతే అలా అప్రాప్య మనసా సహా పోనీ నోటితో చెప్పలేకపోయారండి, మనస్సుతో అయినా భావించడానికి అవకాశం ఉంటుంది కదా అంటే అది కూడా లేదండి. భగవద్గుణంగల్ నిలమాయిప్పేసిలం. భగవంతుడి యొక్క గుణాలను ఒకవేళ చెప్పినప్పటికీ గుణావగాడరపడి పేచుక్కు నిలమల్లవిరే. భగవంతుడి యొక్క గుణాలనైనా చెప్తే చెప్పచ్చటండి, కానీ ఆ గుణాలలో మునిగిపోయిన వాళ్ళ యొక్క స్థితి మాత్రం చెప్పలేం. ఇది మా అమ్మాయి పరిస్థితి. ఆయన ఎలాంటి వాడు? యతో వాచో నివర్తంతే
అప్రాప్య మనసా సహా అని చెప్పబడేటువంటి ఆ భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలనైనా చెప్తే చెప్పచ్చు. అంటే చెప్పలేకపోయింది వేదమన్నా అలాంటిదైనా చెప్తే చెప్పచ్చేమో గాని గుణావగాడరు పడి పేర్చుక్కు నిలమల్లిరే ఆ గుణాలను మునిగిపోయినటువంటి వాళ్ళ వైభవం మాత్రం చెప్పలేమండి. ఇది స్థితి మా అమ్మాయిది. సదాపర గుణావిష్ట ద్రష్టవ్య సర్వదేహిభి ఎన్ను కండిరుక్కుం అత్తనై పోకి పేచముడియాదు. ఏమండి, సదా పరగుణ ఆవిష్ట ద్రష్టవ్య సర్వదేహిభి అని కదా మనకి శాస్త్రం చెప్తోంది. ఎప్పుడూ ఆ పరమాత్మ యొక్క గుణాలని అనుభవిస్తూ ఉండేటువంటి వాళ్ళని ద్రష్టవ్య, వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? దేహం ఉన్న ప్రతి వాళ్ళు సేవించవలసినటువంటి వాళ్ళే. కాబట్టి కండిరుక్కు మత్తనైపోకి, అలా భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలలో ఈడుపడిపోయినటువంటి వాళ్ళని సేవించాలే తప్ప వాళ్ళ వైభవం ఏమని చెప్పగలమండి? పేచముడియాదు, చెప్పడానికి సాధ్యం కాదు. ప్రియోహి జ్ఞానిన అత్యర్థం ఎన్నిరే అవన్వార్తయ్యం తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏక భక్తిర్విశిష్యతే. ప్రియో హి జ్ఞానిన అత్యర్థం అహం సచ మమ ప్రియ అని ఆయనకు కూడా అలాంటి వాళ్ళంటే చాలా ఇష్టము అని చెప్పాడు కదా. ఆ వన్వార్తయ్యం ఆయన మాట కూడా అదే, అలాంటి జ్ఞానులంటే నాకు చాలా ఇష్టమండి అని ఆయన చెప్పినట్లు దేశకాల విప్రకృష్టమాన పదార్థంగళై తత్తేశకాల విశిష్టமாக పెరవేణుం ఎంగిర ఇవల్ పడి ఎన్నాలే పేచలా ఇరుందదో. దేశము చేత కాలము చేత ఎప్పుడో జరిగినటువంటి ఆ పదార్థాలని తత్తద్దేశ కాల విశిష్టமாக పెరవేణుం ఎంగిర, ఆయా దేశాలతోటి ఆయా కాలాలతోటి కూడి ఇప్పుడు పొందాలి అనేటువంటిది ఇవల్పడి, ఇవిడ ప్రకారం అది ఇవల్పడి ఎన్నాలే పేచలా ఇరుందదో. అలాంటి మా అమ్మాయి స్థితి నేను ఎలా చెప్పేటట్టుగా ఉన్నది? ఆనాலும் ఎంగళిலும் நீ ஆசன்னையன்னோ తెరిందం అట్టత్తై చొల్లిక్కాణాయన్నా. నువ్వు చాలా దగ్గర రానివే కదా ఎంగళిని, మాకంటే నువ్వు బాగా దగ్గర తల్లివి కదా, నీకు తెలిసిన దాన్ని చెప్పి చూడొచ్చు కదా నువ్వు. తెరిందమట్టు అత్తై చొల్లిక్కాణాయన్నా, ఏదో నీకు తెలిసిన విషయం ఏదైనా చెప్పి ఆవిని కొంచెం ఓరడలా చెయ్యొచ్చు కదా అంటే கைமேலே சொல்லுகிறாள் செங்கென்னும் மலை எடுத்தா போலே విరువరస్తోడే సెంగొన్నుం. కై మేలే సొల్లుగిరాళ్ ఏమంటుంది మా అమ్మాయి అంటే, తిరుక్కైகளில் இருக்கும் దివ్యాయుధங்களை హస్తగతமாக ఎన్నుం పదంగల్ దోறும் ఎన్నుం ఎన్నుం ఎన్నదుక్కు భావం மலை எடுத்தா போலே ஏஜையாகையாலே மிளவும் மாட்டுகிரிலள் பலஹானியாலே சொல்லவும் மாட்டுகிரில் என்னபடி இரண்டுக்கும் నడువే శంగు చక్రంగడుకు నడువే. అదిగో ఏమంటుంది, ఆ శ్రీహస్తాల్లో ఉన్నటువంటి కైమేరే సొల్లుగిరాల్, ఆ శ్రీహస్తాల్లో ఉన్నటువంటి ఆయుధాలని చెప్పడానికి మొదలెడుతుంది మా అమ్మాయి. పదంగల్ దోறும் ఎన్నుం ఎన్నుం, శంగు ఎన్నుం శంఖము అని. ఎన్నదుకు భావం ఏమిటట? ప్రతిపదానికి ఏమండి, నేను శంఖాన్ని శంఖము చక్రము తిరుత్తుజాయిన లైన్ గా చెప్పేయచ్చు కదా. అలా కాకుండా శంఖం ఎన్నుం, ఇదిగో చక్రం ఎన్ను, శంఖము అంటూ ఉంటుంది, చక్రము అంటూ ఉంటుంది. ఇలా మెల్లిగా ఒక్కొక్కటి ఎన్నుం ఎన్నుం అని చెప్పడం వల్ల ఎలా ఉన్నదట ఆవిడ పరిస్థితి? మల ఎడుతా పోలే విరువరుత్తోడే శంగెన్నుం. అదిగో శంఖము అనేటువంటి ఆ పదాన్ని అనాలి అంటే ఒక పెద్ద పర్వతాన్ని ఎత్తాలంటే ఎంత ఆయాసపడాలండి. మన శక్తి కొంచెం, పర్వతం బరువు చాలా ఎక్కువ. అంచేత మల ఎడుతా పోలే విరువరుత్తోడే శంగెన్నుం, ఓ పర్వతాన్ని ఎత్తినట్టుగా పెద్ద కష్టంతో శంఖం అంటుంది ఆ అమ్మాయి. అదు సాత్మిత్తవారే, అది కొంచెం అది ఆ అలసట మొత్తం తీరాక అది కొంచెం జీర్ణమైన తర్వాత సాత్మిత్త. చక్రం ఎన్నుం మేళవం మాట్టుగిరిరల్, ఆ తర్వాత చక్రం అంటుంది. మళ్ళా మాట్లాడే పరిస్థితి ఉండదు. సొల్లవం మాట్టుగిరిరల్, మేళవం అంటే ఆ భావనలోంచి వెనుదిరగటం లేదు. పోనీ సొల్లవం మాట్టుగిరలు చెప్పడము మానట్లేదు, ఆ భావంలోంచి వెనక్కి రావట్లా చెప్పడం మానట్లేదు.
ఇదిగో మేడవమ్మాట ఏజయ్యాగ అయ్యాలే, మంచి బలహీనురాలు, ఏజై చిన్న పిల్ల కదా మా అమ్మాయి, అందువల్ల మేడవమ్మాటుగిరల్, తాను పొందాలి అని కోరుకున్నటువంటి దాని మీద చిన్నపిల్లలకి ఆసక్తి ఎక్కువ ఉంటుంది కదా, అది పొందాలి అనేటువంటి భావన. అలా బలహాని యాలే సొల్లవుమ్మాటుగిరిల్ ఎన్నిబడి, బలహాని చేతేమో మాట్లాడలేకపోతుంది, చిన్నపిల్ల కావటం, ఏజై కావటం వల్ల తాను కోరుకున్నది పొందాలనే ఆశ నుండి ఆవిడ వెనుతిరగటలేదు. ఈ రెండుకు నడువే, ఈ శంఖానికి చక్రానికి మధ్యలో చెంగు చక్కరంగలుక్కు నడువే పూరారాజి వెణ్సెంగు, పూరార్ ఆజి వెణ్సెంగు అంటే కూర్మై మిక్కవాజి ఆజి. అదిగో ఎలా తుజాయ్ ఎన్నుం ఏమంటుంది, ఇరెండుక్కు నడువే కిరక్కిర మాలయ్యై నెనైతు, ఈ రెండిటికి మధ్యలో, ఈ శంఖానికి చక్రానికి మధ్యలో కిరక్కిర మాలయ్యై నెనైతు, ఏది భావిస్తూ ఉంటుంది అంటే పూరారాజు వెణ్సెంగు. ఒక్క నిమిషం అండి. మాలయ్యై నెనైతు ఆయన్ని భావించుకొని, ఈ శంఖం అంటుంది, చక్రం అంటుంది, ఈ మధ్యలో మాలయ్యై నెనైతు ఆ తిరుత్తుజాయ్ మాలని భావిస్తుంది. భావించి తుజాయ్ ఎన్నుం, తుజాయి అంటుంది మళ్ళా. శంగు చక్రంగల్ ఎన్నుం, శంకు చక్రాలు అంటూ ఉంటుంది. కూరారాజి వెణ్సెంగు, కూరార్ ఆజి వెణ్సెంగు ఎన్నుం సొల్లమాట్టుగిరిరల్, కూరారాజి వెణ్సెంగు అని ఇంకా మాట్లాడలేదండి. ఎందుకని మాట్లాడలేదు, ఆపత్తు మిక్కవారే వరుత్తి శంఖ చక్ర గదాపాణే ఎన్నాళిరే. అండి గొప్ప ఆపద కలిగితే శంఖ చక్ర గదాపాణి అని ఆ వేళ ఆవిడ ద్రౌపది ప్రార్థించలేదు. శంఖ చక్ర గదాపాణే ద్వారకా నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతాం అని ఆ ద్రౌపది ప్రార్థించింది కదా. ஆபத்து மிப்பவர்களுக்கெல்லாம் விரோதி நிவர்த்தகங்களான இந்த శంఖ చక్రంగళై சொல்லுகையே பாசுரம் అంటే ஆபத்து மிக்கிருக்கையாலே அப்படி சொன்னால் இவள் ఆపత్తు అడవిலும் మిక్కిరుక్కయ్యాలే అంగనం சொல்ல మాట్టుகிறது. కానీ గొప్ప ఆపద కలిగితే శంఖ చక్రాలండి అని ఆవిడ పాడింది కదా ద్రౌపది, అలా ఈవిడ కూడా చెప్పేయచ్చు కదా. ఆవిడ గొప్ప ఆపద కలిగిందని అంగనం சொல்லமா, అది గొప్ప ఆపత్తు మిక్కిరుక్కయ్యాలే అవల్ అప్పటి సొన్నాల్, ఆవిడికి ఆపద అధికంగా ఉండటం చేత ఆవిడ ఎలా చెప్పిందండి. ఇవల్ ఆపత్తు అవలిലും మిక్కిరుక్కయ్యాలి, ఈవిడకు కలిగినటువంటి ఆపద ఆనాడు నిండు సభలో ద్రౌపదికి కలిగినటువంటి ఆపద కంటే ఇంకా గొప్ప ఆపదండి. అందుకని ఇంకేం మాట్లాడలేకపోతుంది ఆవిడ ఆపద మాటలతో చెప్పగలిగినటువంటి స్థితి, ఆయన్ని ప్రార్థించడానికైనా అవకాశం ఉన్నటువంటి స్థితి ఆవిడది, అంతే కదా. అందుకనే శంఖ చక్ర గదాపాణే ద్వారకా నిలయ అచ్యుత అని ప్రార్థించింది ఆవిడ. కానీ ఇవల్ ఆపత్తు అవళిலும் మిక్కిరుక్కయ్యాలే అంగనం సొల్లమాట్టుగిరిలల్, అదిగో ఈవిడ ఆపద అంతకంటే ఇంకా గొప్ప ఆపద కనుక ఈవిడ మాట్లాడలేకపోతోంది అని. ఇంగనే சொல்ல తొడుంగువదు సొల్లి తలై కట్ట మాట్లాడొழிవదా ఇప్పడా నిన్నాడు, చెప్పడానికి ఆరంభిస్తుంది కానీ చెప్పి ముగించడానికి చేతగాక మాట్లాడలేక ఉండిపోతుంది మా అమ్మాయి. ఇప్పటి సొల్లువదు ఎత్తనైపోదెన్నిల్, అండ్ ఇలా ఎంతసేపు ఇప్పటి సొల్లువదు ఎత్తనైపోదు ఎన్నిల్ అని మీ అమ్మాయి ఇలా శంఖము చక్రము తిరుత్తుజాయ్ అంటూ ఉంటుంది కదా, ఎంతసేపు అంటూ ఉంటుంది రోజులో అంటే ఈ రాపగల్ అంటే రాత్రి పగలండి, మరి రోజంటే ఇంకా రాత్రి పగలే కదండి. అలా ఈ రాపగల్ సర్వకాలము అన్ని సమయాల్లోనూ ఇదే స్థితి అండి. ఎన్ செய்கேன் ఎవளை தொடங்கினது சொல்லித்தலை கட்ட பண்ணவோ శ్రేష్ఠத்தை பார்த்து மேல பண்ணவோ. రంగనాయకులు గారు ఒక్క నిమిషం. ఇరా పగల్ సర్వకాలము
అన్ని వేళలా ఇలానే ఉంటుందండి. ఎన్ సేహేన్ ఎవళై తొడంగినది సొల్లిత్తలై కట్టప్పన్నవో. ఇవిడ ఆరంభించింది చెప్పి ముగించేలాగా చేయగలవా? స్త్రీత్వత్తై పాతు మేళప్పన్నవో. ఆవిడ యొక్క స్త్రీత్వాన్ని చూసి ఆవిడ్ని వెనక్కి తిప్పటానికి నీ యొక్క స్వరూపం ఇది కాదమ్మా అని వెనుదిరగేటట్లుగా చెయ్యటమా? ఏమిటి చెయ్యాలి అంటే కింద ఎన్ సేగేన్ అన్న దగ్గర స్వరూపత్తై పాతు ఇవల్ వాయ్ మూడుంబడి పన్నవో. ఆవిడ యొక్క స్వరూపాన్ని బట్టి చూస్తే ఈ విధంగా తన యొక్క ప్రయత్నం తాను చేయకూడదు కదా. అందుకని స్వరూపాన్ని బట్టి ఇవల్ వాయ్ మూడుంబడి పన్నవో, ఆవిడ నోరు మూసుకునేలా చెయ్యొద్దు, అలాంటి మాటలు మాట్లాడకుండగా అని అసాధారణ చిహ్నంగళై చొల్లి తలై కట్టుంబడి బలత్తై ఉండాక్కవో. అదిగో అలాంటి అసాధారణ చిహ్నాలు కలిగినటువంటి ఆయన్ని ఆ మాటలు చెప్పించి పూర్తి అయ్యేటట్లుగా బలాన్ని కలిగేటట్లుగా చెయ్యటమా? అవై తన్నయ్యి పోదు సన్నిహితమాక్కవో. అదిగో వాటిని ఇప్పుడు ఆవిడికి లభించేటట్లుగా చెయ్యటమా? ఒన్నుం చెయ్య ముడియాల్ ఎన్ను కరుత్తు. ఆవిడ యొక్క నోరు మూయించలేను, ఆ చెప్పేటట్లుగా ఆవిడికి బలాన్ని కూర్చలేను, వాటన్నిటిని ఇప్పుడు ఆవిడికి సమీపం అయ్యేటట్లుగా పొందేటట్లుగాను చెయ్యలేను. నీరుం ఓర్ పెన్నిత్తు నల్గి నీరు ఎన్నవిడం. మీరు కూడా ఒక పిల్లల్ని పొందారు కదా దగ్గర. ఇవ్వాళ్వారుடைய ప్రేమదశైకు అల్లాద ఆళ్వారుடைய ప్రేమదశై ఒవ్వాదు ఎన్గిర భావத்தை సూచిప్పిక్కిరదు. నీరుం ఓర్ పెన్ పెత్తు నల్గి నీరు అనే దగ్గర ఈ ఆళ్వార్ల యొక్క ప్రేమదశతోటి ప్రేమదశ ఇతర ఆళ్వార్లకు ఇతర ఆళ్వార్ల యొక్క ప్రేమదశతోటి చాటైనటువంటిది కాదు అని చెప్పడం. నంగై మీర్ ఇచ్చి ఆరభ్య ఇరా పగల్ ఇంగనే సొల్లుం ఎంచేహేన్ ఇది అన్వయ. ఇరా పగలు రాత్రి పగలు కూడా మా అమ్మాయి ఈ రీతిగానే చెబుతూ ఉంటుంది. ఎన్ చేయహేన్ ఏం చేయగలను. నంగై మేర్ నీరుం ఓర్ పెన్ పెట్టు నల్గి నీర్ ఎంగనే సొల్లుగేన్ యాన్ పెద్ద పేజయ్యే. செங்கென்னும் செக்கரம் என்னும் துழாய் என்னும் இங்கனே சொல்லும் இரா பகல் என் செய்கேன்.